రైట్. ప్రీవియస్ సెషన్ లో మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో థియరీ మొత్తం డిస్కస్ చేసామన్నా. దానిలో అడిషనల్ గా ఉన్న విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో దాని అకౌంటింగ్ ఎలా చేయాలో మాట్లాడుకున్నాం. అలాగే కొన్ని టర్మ్స్, దీనిలో స్పెసిఫిక్ గా వచ్చే టర్మ్స్, వాటిని ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలా, క్యాపిటల్ రిసిట్ కింద ట్రీట్ చేయాలా అనే విషయం మీద కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో వాటి మీద ఉన్నటువంటి ఇల్లిస్ట్రేషన్స్ మనం ఆల్రెడీ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సంబంధించి ఒక ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1 కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ కి వెళ్దాం. Illustration number 2. Right, illustration number 2 starts with Purna Mahalakshmi. Yes, sir. So mo question చదువుతాను. Okay, sir. Sir basic గుర్తొచ్చుకో, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. Okay, sir. Right. During 2020, so year 2020 nana. Okay, sir. Subscriptions received in cash, right? In cash. So subscription అనేది ఒక ఇన్కమ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఉన్నా కదా. Yes, sir. నేను డిస్కస్ చేశాం కదా. చేసాం సార్. Right, it is received in cash. Cash రూపంలో వచ్చింది 42,000 అండి. It is Okay, sir. 1,600 for 2019. సో లాస్ట్ ఇయర్ కి సంబంధించింది ఇయర్ వచ్చింది. ఆ ఇయర్ లో కొంత 1,600 వచ్చింది. అలాగే 600 for 2021 నెక్స్ట్ ఇయర్ కి సంబంధించింది కూడా ఇయర్ లో కొంత రిసీవ్ అయింది. ఓకే సార్. అలాగే 3,000 స్టిల్ టు బి రిసీవ్డ్ ఫర్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ లో ఇంకా రావాల్సింది కూడా ఉంది నాన్న. రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ ది అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్. రైట్ నా? ఓకే సార్. ఇలాంటి క్వశ్చన్ ఏది అడిగినా బెటర్ ఈజీ వే అయినా సబ్స్క్రిప్షన్ అకౌంట్ లెడ్జర్. రెండు వేస్ లో చేయొచ్చు అన్న. ఒకటి లెడ్జర్ ప్రిపేర్ చేయొచ్చు, లేదంటే రెండోదైనా నా స్టేట్మెంట్ ప్రిపేర్ చేయొచ్చు. సో బెటర్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ లెడ్జర్ అన్న. ఎందుకంటే లెడ్జర్ ప్రిపేర్ చేస్తే కొన్నిసార్లు వాడు క్యాలిక్యులేట్ చేయమంటాడు, లెడ్జర్ ప్రిపేర్ చేయమంటాడు, రెండు పనులు అయిపోతాయి. ఓకే సార్. రైట్ అన్న. లేదు ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకటి అయినప్పుడు స్టేట్మెంట్ కూడా తయారు చేయొచ్చు. ఓకే సార్. రైట్. సో మనం ఫార్మాట్ లెడ్జర్ ఫార్మాట్ తెచ్చుకుందాం. ఇన్కమ్ ఓకేనా? ఓకే సార్. సో లైన్ చదువును వరుసగా. ఒక ఫస్ట్ లైన్ చదువు. డ్యూరింగ్ 2020 సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ 42,000. అక్కడతో క్యాష్ లో రిసీవ్ అయిందని. ఓకే సార్. రైట్ నా? ఎంట్రీ క్యాష్ టు సబ్స్క్రిప్షన్ సార్. అంతేగా సార్. సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై క్యాష్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. 42,000 సార్. 42,000. రైట్ నా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఇట్ ఇంక్లూడ్స్ 1,600 for 2019. నెక్స్ట్ and rupees 600 for 2021. రైట్. ఆగితే దీన్ని అనలైజ్ చేయాలి. ఓకే సార్. చేస్తున్న సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఏ ఇయర్? 2020. ఇయర్ 2020. సో వీటిలో వాడు ఏం చెప్తాడంటే 2019 కి సంబంధించిన అమౌంట్ 1,600 వచ్చింది. 2021 కి 600 వచ్చింది. 2020 కి సంబంధించిన అమౌంట్ తెలీదు. 2021 కి సంబంధించిన అమౌంట్ 600 వచ్చింది. ఎస్ సార్. సో ఆటోమేటిక్ గా 42,000 లో ఓకే సార్. చెప్పచ్చా లేదా? చెప్పచ్చు సార్. ఎంత అవుతుంది? 2020 కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ క్యాష్ 42,000 మైనస్ 1,600 minus 600. 2,400. సారీ 2,200. ఎస్ సార్. ఎంత అన్న? 39,800. రైట్ నా? కొన్నిసార్లు ఎగ్జామ్ లో ఇదే చిన్న బిట్ కింద ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా అడగచ్చు. 2 మార్క్స్. ఓకే సార్. క్యాలిక్యులేట్ చేయడం అర్థం చేసుకోవడంతో ప్రతిదీ చెప్తున్నా సార్. చెప్పనా? ఆల్సో 3,000 has still to be received for 2020. క్యాష్ నేను మాట్లాడుతున్నా క్యాష్. ఓకే సార్. రైట్ నా? ఫస్ట్ అనలైజ్ చేయి, ఇంకా అయిపోలే. 42,000 క్యాష్ లో ఇవి 3 ఏళ్లకు సంబంధించిన క్యాష్. ఓకే సార్. లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చిందంటే లాస్ట్ ఇయర్ ఏమని ఉండాలి? అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ నాన్న, రిసీవబుల్ ఉండాలి. లాస్ట్ ఇయర్ రిసీవబుల్ ఉంటేనే కదా ఇయర్ లో రిసీవ్ అవుతుంది. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ రిసీవబుల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది నాన్న? ఇన్కమ్ రిసీవబుల్ క్రెడిట్. ఇన్కమ్ రిసీవబుల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఏ బ్యాలెన్స్ ఎప్పుడు అసెట్ అవుతుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ సార్. బ్యాలెన్స్ ఇన్కమ్ రిసీవబుల్ ఇస్ అసెట్. ఎస్ సార్. రావాల్సిందన్న డెటార్ లాగా. డెటార్ నుంచి డబ్బులు రావాలంటే అసెటే కదా? ఎస్ సార్. కస్టమర్ నుంచి డబ్బులు రావాలంటే అసెటే కదా? ఎసెటే సార్. సబ్స్క్రిప్షన్ రావాలంటే కూడా ఏంటన్నా? అసెట్.
ఎసెట్. అసెట్ రావాల్సింది లాస్ట్ ఇయర్ ఉంటేనే కదా ఇప్పుడు వచ్చింది. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ రావాలంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందండి, దాన్ని క్లోజ్ చేయాలి కదా మరి అకౌంట్ కి. ఎస్ సార్, క్లోజ్ చేయాలి. డెబిట్ క్లోజ్ చేయాలంటే క్రెడిట్ చేయాలి, సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో డెబిట్ చేయాలి. ఓకే సార్. మళ్ళీ ఒకసారి చూడు, సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ ప్రీవియస్ ఇయర్ డెబిట్ బ్యాలెన్స్. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ క్లోజింగ్ ఎంట్రీ కరెంట్ ఇయర్ లో ఏంటి, ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి దాన్ని? సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఎంట్రీ. క్యాష్ టు సబ్స్క్రిప్షన్. క్యాష్ ఆల్రెడీ రాస్తాను నాన్న, ఓకే క్యాష్ సార్. టు సబ్స్క్రిప్షన్ రాశాను, ఓకే సార్. కానీ సబ్స్క్రిప్షన్ అకౌంట్ క్రియేట్ చేసి చేయకూడదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్. ఓకే సార్. ఇక్కడ క్రెడిట్ అయిపోయిందన్న, చేయకూడదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్రెడిట్ చేయకూడదు. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి, సింపుల్. టు సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ ప్రీవియస్ ఇయర్. ఎస్ సార్. అదే కదా లెడ్జర్ ఉంటది ఎస్ సార్. బ్యాలెన్స్ షీట్ లో, ఆ లెడ్జర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ క్లోజ్ అయిపోతుంది. ఓకే సార్. ఓకేనా? 1600. ఓకే సార్. 1600. స్టేట్మెంట్ లో అయితే లాస్ట్ ఇయర్ రిసీవబుల్ మైనస్ చేస్తాం, మనం నేర్చుకున్నాం కదా. ఎస్ సార్. మైనస్ చేయాలంటే ఇన్కమ్ మైనస్ ఏంటి, డెబిట్ చేయాలి. ఓకే సార్. రైట్ నాన్న? ఓకే సార్. రైట్. చూడు, ఇంకోటి 600 కూడా వచ్చిందన్న, అది కూడా ఇయర్ది కాదు నాన్న, మరి అలాంటప్పుడు ఉండొచ్చు. అది కూడా ఉండకూడదు సార్. ఉండకూడదు అంటే ఏం చేయాలి? అవుట్ స్టాండింగ్ కింద చూపించాలి సార్, లైబిలిటీకి. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇది 42,000 లో 600 లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లో వచ్చింది. ఎస్ సార్. ప్రీపెయిడ్ అడ్వాన్స్. ఓకే సార్. మైనస్ చేయాలంటే డెబిట్ చేయాలి. ఓకే సార్. 600 సార్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ సార్ అది. అంటే ఇన్కమ్ నాన్న, ఇప్పుడు ఇన్కమ్ గురించి మాట్లాడతాం. ఓకే సార్. సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ ఎక్స్పెండిచరా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ లో 2 రకాలు అన్న, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ రిసీవబుల్. ఓకే సార్. ప్రీవియస్ ఇయర్ రిసీవబుల్ ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ రిసీవ్డ్ డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి సార్. మైనస్ చేయాలంటే ఇన్కమ్ అకౌంట్ లో డెబిట్ చేయాలి. ఓకే సార్. రైట్ అన్న? అర్థమైంది సార్. కరెంట్ ఇయర్ లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, కరెంట్ ఇయర్ లో ఉండకూడదు, మైనస్ చేయాలి అంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకే సార్. రైట్ అన్న? నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నా చూడు, స్టిల్ రిసీవబుల్ ఉందంట. ఎస్ సార్. స్టిల్ రిసీవబుల్ అంటే కరెంట్ ఇయర్ రిసీవబుల్. ఓకే ప్లస్ సార్. చేయాలి, ఇన్కమ్ పెరగాలంటే క్రెడిట్ చేయాలి. ఇంకా ఓకే సార్. ఇంకా రావాల్సింది ఇన్కమ్ పెరగాలి కదా మరి, అంటే ఏం చేయాలి? చేయాలి. క్రెడిట్ చేయాలి. By క్రెడిట్ చేయాలి. సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ 3000. 3000. ఓకేనా? ఓకే సార్. ఇంకొకటి ఇక్కడ డెబిట్ లో ఇంకోటి మిగిలిపోయింది ఏంటన్నది, సబ్స్క్రిప్షన్ బ్యాలెన్స్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ప్రీవియస్ ఇయర్, అది క్వశ్చన్ లో లేదు, అందుకే 0. ఓకే సార్. సో చూడు, క్యాష్ కి 4 ఐటమ్స్ అడ్జస్ట్ చేయాలి కదా నాన్న. ఎస్ సార్. ఫైనల్ అకౌంట్స్ చెప్పినప్పుడు నేర్చుకున్నావా లేదా? క్యాష్ ఇన్కమ్ కైనా క్యాష్ ఎక్స్పెండిచర్ కైనా 4 ఐటమ్స్ అడ్జస్ట్ చేయాలి. ఓకే సార్. ఇది ఇన్కమ్ కి 4 ఐటమ్స్ అడ్జస్ట్ చేయాలి. కరెంట్ ఇయర్ రిసీవబుల్ యాడ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ యాడ్ చేయాలి. ఓకే సార్. ప్రీవియస్ ఇయర్ రిసీవబుల్ మైనస్ చేయాలి, కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ మైనస్ చేయాలి. ఓకే సార్. మైనస్ చేయాలంటే ఇన్కమ్ తగ్గాలంటే డెబిట్ చేయాలి, ప్లస్ చేయాలంటే ఇన్కమ్ పెరగాలంటే క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రీవియస్ ఇయర్ లెడ్జర్స్ క్లోజ్ అయిపోతాయి, కరెంట్ ఇయర్ లెడ్జర్స్ క్రియేట్ అవుతాయి. ఓకే సార్. అర్థమవుతుందా? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు దీని నుంచి అల్టిమేట్ గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి ఎంత వెళ్తుందో మనం చెప్పాలి. ఓకే సార్. బ్యాలెన్సింగ్ ఫిగర్ చూడండి. మా బై హార్టింగ్ వేరు, బై హార్ట్ చేయకూడదని నేను చెప్పిందే 10 సార్లు చెప్తున్నాను, అర్థమవుతుందా? ఓకే సార్. సో చాలా మంది స్టూడెంట్స్ బై హార్టింగే చేస్తారు. సో అది చేయకూడదనే స్పెసిఫిక్ గా నేను మీకు ఇలా చెప్తున్నాను. లేదంటే ప్లస్ మైనస్ కాన్సెప్ట్ చెప్పేయచ్చు, ఎగ్జామ్ లో అదే వాడండి, నాకు అభ్యంతరం లేదు, కానీ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇప్పుడు నువ్వు నాకు దీనికి ఎంట్రీస్ కూడా చెప్పాలి, నేను ఎంట్రీస్ కూడా చెప్తాను. పూర్ణ మహాలక్ష్మి, ఓకే సార్. మన ఎంట్రీస్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత అబ్జర్వేషన్ లో ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి ఏమున్నాయి? ఒకటే ఉంది. ఏముంది? 1600 ఉంది సార్. 1600 ప్రీవియస్ ఇయర్ ఉందన్న. అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందో నేను ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చెప్తున్నాను. ఓకే సార్. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ నుంచి ఎసెట్ సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ అని చెప్పి 1600 లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాను అంతే. ఓకే సార్. ఇలా బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఈ విషయాన్ని వాడు మనకి ఎలా చెప్పాడు? ఇండైరెక్ట్ గా చెప్పాడు. 2019 అని చెప్పాడు.
అయితే 2019-16 అంటే ఇప్పుడు కలెక్షన్ అయింది అన్నాడు, అంటే అది లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నట్టే కదా. ఎస్ సార్. రైట్. ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్న ఈ సిచ్యువేషన్ కి ఎంట్రీస్ రాస్తాం. ఓకే సార్. ఈ ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో లాస్ట్ ఇయర్ లో ఇది ఉంది. అలాగే తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కలెక్షన్ ఇచ్చాడు, ఎస్ సార్. లాస్ట్ ఇయర్ ఉందని చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ రిసీవ్ అయిందని చెప్పాడు, కరెంట్ ఇయర్ రిసీవబుల్ ఉందని చెప్పాడు. ఎస్ సార్ చెప్పాడు. ప్రీవియస్ ఇయర్ రిసీవ్డ్ అన్లాక్స్ ఉందని ఎక్కడ చెప్పలేదు. చెప్పలేదు సార్. సో వీటికి ఎంట్రీస్ అన్నమాట ఇవి. ఫస్ట్ సబ్స్క్రిప్షన్స్ క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకున్నాం. ఎస్ సార్. రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఎంట్రీ వచ్చింది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ అకౌంట్ సార్. ఓకేనా? ఓకే సార్. సో ఇన్కమ్ క్రెడిట్ అయిందని, ఇన్కమ్ క్రెడిట్ 42,000 క్రెడిట్ అయిన తర్వాత నాకు తెలిసింది ఈ 42,000 లో లాస్ట్ ఇయర్ 69 అకౌంట్ ఇన్కమ్ అకౌంట్ వెళ్ళకూడదు. వెళ్ళకూడదు సార్. సో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అన్న ఓకే సార్. సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ రిసీవబుల్ ఎంత ఉంది? 1,600. ఎస్ సార్. డెబిట్ ఉంది, క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. సో 2 సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ ప్రీవియస్ sir. ఇయర్. టు ఏ సబ్స్క్రిప్షన్ అకౌంట్ కి వెళ్ళిపోయింది? అది సబ్స్క్రిప్షన్ అకౌంట్. ఇన్కమ్ కి వెళ్ళిపోయింది. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకే సార్. అర్థమైందన్న? అర్థమైంది సార్. నువ్వు ఇక్కడ డెబిట్ చేయడం వల్ల ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయినట్టు అన్నమాట. ఓకే సార్. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో అమౌంట్ క్లోజ్ అయిపోయింది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ పర్వాలేదు, నేను టైం తీసుకున్నా పర్వాలేదు. 1-2 క్వశ్చన్స్ ఇది అర్థమైతే నెక్స్ట్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అందుకని. ఓకే సార్. రైట్. నెక్స్ట్ అలాగే వచ్చిన 42,000 లో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కూడా వచ్చిందండి. 600 2021 సార్. సో కరెంట్ ఇయర్ కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ వస్తే అది ఇన్కమ్ లో ఉంచకూడదు, మళ్ళీ సేమ్ ఏంటేనా కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కరెంట్ ఇన్కమ్ క్యాన్సిల్ చేయాలి. సబ్స్క్రిప్షన్స్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ టు సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కరెంట్ ఇయర్ అన్నమాట. ఎస్ సార్. ఎంతనా? 600 సార్. 600. ఇది అలా రాయడం వల్ల లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇది పోయి కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చేస్తుంది. ఇది 2019 అన్న. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఏంటిది? 2020. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లయబిలిటీ. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లయబిలిటీ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ 600 సార్. లయబిలిటీ సైడ్ రాశాను. ఈ ఎంట్రీ రాయడం వల్ల క్రియేట్ అయింది లయబిలిటీ. ఎస్ సార్. కరెంట్ ఇయర్ డెబిట్ చేయడం వల్ల క్రియేట్ అయింది. ఓకే సార్. నెక్స్ట్ కరెంట్ ఇయర్ లో రిసీవబుల్ ఉందని చెప్పాడు వాడు. ఎంత ఉందని చెప్పాడు? 3000 ఉంది సార్. సో కరెంట్ ఇయర్ రిసీవబుల్ రావాలి సార్. ఎంట్రీ రిసీవబుల్ ఇస్ ఎన్ అసెట్. సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ అకౌంట్. టు సబ్స్క్రిప్షన్. ఇన్కమ్ పెరుగుతుంది కదా, రావాల్సిన దాని వల్ల కూడా ఇన్కమ్ ఏం చేయాలి? పెంచాలి. ఓకే సార్. 3000. ఇది రాయడం వల్ల మళ్ళీ సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ బ్యాలెన్స్ షీట్ లో కొత్తగా అసెట్ క్రియేట్ అయింది. ఎస్ సార్. కరెంట్ ఇయర్ అసెట్ సార్. ఇది రాయడం వల్ల ఇక్కడ నేను సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో కూడా రాశాను. ఓకే సార్. ఇన్కమ్ పెరిగింది. సో టోటల్ గా పిఎన్ఎల్ అకౌంట్ కి ఎంత వెళ్తుంది? 42,800. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇన్ని ఎంట్రీస్ రాయడం వల్ల ఇది వచ్చింది. ఈ ఎంట్రీస్ రాయడం వల్ల గుర్తుపెట్టుకో, సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ప్రీవియస్ ఇయర్ లో బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ ఏమవుతాయి? క్లోజ్ అయిపోతాయి. కొత్త క్రియేట్ అవుతుంది. కరెంట్ ఇయర్ ఏమవుతాయి? క్రియేట్ అయ్యి కొత్త బ్యాలెన్స్ షీట్ కి వెళ్తాయి. ఓకే సార్. కొంత క్యాష్ వస్తుంది, కొంత మిగిలినంత కూడా కరెంట్ ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది? పిఎన్ఎల్ కి వెళ్తుంది. అర్థమైందా? ఓకే సార్. మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్? ఇది 6 ట్రాన్సాక్షన్స్. 6 సార్. దీనిలో ఒక ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి 5 ట్రాన్సాక్షన్స్, 5 ఎంట్రీస్. ఎస్ సార్. సో లాస్ట్ ఎంట్రీ ఇదేనా? సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ ఎక్కడ క్లోజ్ చేయాలి? పిఎన్ఎల్ క్లోజ్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో సబ్స్క్రిప్షన్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి డెబిట్ చేసి టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ 42,800. 42,800. ఓకే సార్. రైట్ నాన్న? అర్థమైంది సార్. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అర్థం కావాలి, మళ్ళీ చెప్తాను, అర్థం అయితేనే నెక్స్ట్ మనం సమ్స్ చేయగలం. లెడ్జర్ అర్థం కాకపోతే చాలా ప్రమాదం. రైట్ నాన్న? సో దీనిలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే నేను అడుగుతాను మళ్ళీ క్వశ్చన్స్ ఒకసారి. ప్రజ్ఞ ట్రై చేయండి అన్న. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను, ఏం పర్వాలేదు. ప్రజ్ఞ, మా ప్రజ్ఞ వాయిస్ వస్తున్నానన్నా? రైట్. ప్రజ్ఞ చెప్పు.
సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ ప్రీవియస్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ప్రీవియస్ ఇయర్ రాయడం వల్ల ఏమవుద్ది? రిసీవబుల్ క్రెడిట్ అవుతుంది సార్. ఇది కరెంట్ ఇయర్ రిసీవబుల్ క్రెడిట్ అయింది అన్న, ప్రీవియస్ ఇయర్ రిసీవబుల్ డెబిట్ అయింది కదా. ఎస్ సార్. అంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లెడ్జర్ ఏమవుతుంది? క్లోజ్ అవుతుంది. ఎస్ సార్. కరెంట్ ఇయర్ ది రాయడం వల్ల కరెంట్ ఇయర్ లో లెడ్జర్ ఏమవుతుంది? క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడు, ఓపెనింగ్ స్టాక్ ఉందనుకో, సింపుల్ లాజిక్. ఓపెనింగ్ స్టాక్ ఉందనుకో, లాస్ట్ ఇయర్ స్టాక్ ఎక్కడ తీసుకెళ్తాం? లాస్ట్ ఇయర్ స్టాక్ నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ చేస్తావా? ఎస్ సార్. ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ టు డెబిట్ అని రాస్తావా? ఎస్ సార్ దాని రాస్తాను. అర్థం ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ ఎందుకు చేసి ఓపెనింగ్ స్టాక్? లాస్ట్ టైం క్రెడిట్. లాస్ట్ ఇయర్ ది స్టాక్ ఉండిపోయింది, దాన్ని క్లోజ్ చేసాం. ఓకే సార్. అర్థమైందా నాన్న? ఎస్ సార్. సిమిలర్లీ సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ ప్రీవియస్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ అసెట్ కదా, దీన్ని డెబిట్ చేయడం వల్ల అది క్లోజ్ అవుతుంది. ఎస్ సార్. కరెంట్ ఇయర్ ని క్రియేట్ చేయడం వల్ల అది క్రియేట్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది? బ్యాలెన్స్ షీట్కి వెళ్ళింది. క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ చెప్పు. స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ వర్క్. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ అకౌంట్ దీనికి పంపించాం. మరి స్టాక్ వెళ్ళి ఎక్కడికి కనబడుతుంది? బ్యాలెన్స్ షీట్ లో అసెట్. ఎస్ సార్. అంటే లాస్ట్ ఇయర్ అకౌంట్ క్లోజ్ అవ్వాలి, కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్ వల్ల బ్యాలెన్స్ షీట్ అవ్వాలి, క్రియేట్ అవ్వాలి. ఓకే సార్. అవుట్ అది రిసీవబుల్ అండ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటే. ఓకే సార్. రైట్ నానా? ఎస్ సార్. రైట్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఒకసారి ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సింపుల్ ఫామ్ లో చెప్పారు. దీన్నే స్టేట్మెంట్ రూపంలో కూడా తయారు చేయొచ్చు. మొత్తం క్యాష్ తీసుకుంటాం, క్యాష్ కి సో లాస్ట్ ఇయర్ రెండింటిని అడ్జస్ట్ చేస్తాం, కరెంట్ ఇయర్ రెండింటిని అడ్జస్ట్ చేస్తాం. సో లాస్ట్ ఇయర్ రిసీవబుల్ ఉంటే కనుక దాన్ని మైనస్ చేస్తాం, కరెంట్ ఇయర్ రిసీవబుల్ ఉంటే యాడ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటే యాడ్ చేస్తాం, కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటే మైనస్ చేస్తాం. సో ఎందుకు ఏంటంటే మనం ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ లో స్పెసిఫిక్ గా నేర్చుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. రైట్, సో దీంతో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 కంప్లీటెడ్. సో క్వశ్చన్ లో అడిగింది ఏంటి వాళ్ళని? క్యాలిక్యులేట్ అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ లో ఎంత క్రెడిట్ చేస్తుంది? ఆన్సర్ ఇస్ 42,800. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా చూడండి, నా లెడ్జర్స్ అన్ని ప్రిపేర్ చేశాడు. లాస్ట్ ఇయర్ రిసీవబుల్ సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ అంటే రిసీవబుల్. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఉంటుంది బ్యాలెన్స్ షీట్ లో, అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. దాన్ని కరెంట్ ఇయర్ అకౌంట్ సబ్స్క్రిప్షన్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. కరెంట్ ఇయర్ లో సబ్స్క్రిప్షన్ నుంచి క్రియేట్ చేశాడు, అది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళింది. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇంకెలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో రాసి కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో రాసేసుకుంటే చాలు, ఇంకే కన్ఫ్యూజన్ ఉండదు. ఆ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ ఇయర్ ట్రయల్ బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మనం డైరెక్ట్ గా సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఒక్కటే తయారు చేసాం. సో లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్, కరెంట్ ఇయర్ క్రియేషన్, లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్, కలెక్షన్, P&L. సో డైరెక్ట్ గా రాస్తాం మనం ఇదే డైరెక్ట్ గా ప్రిపేర్ చేస్తాం. రైట్, చూద్దాం ఎంతమందికి క్వశ్చన్ నెంబర్ 3 ఇలాగా అర్థమవుతుందో. మనం సిమిలర్ మోడల్ క్వశ్చన్ ఈసారి ఎక్స్పెండిచర్ గురించి అడుగుతున్నాడు, చూద్దాం. ఆయన ఎక్స్పెండిచర్ కోసం ట్రై చేద్దాం. రైట్, నిత్య. Yes, sir. సో నిత్య క్వశ్చన్ నెంబర్ 3 నా, ఓకేనా? Okay, sir. ఫస్ట్ అక్కడ ఉన్న చదువుతాను, తర్వాత మనం వాడు అడిగిన దాన్ని తయారు చేద్దాం. Okay, sir. Suppose salaries paid during the year 2020 for 23,000. Expenditure nani sir, okay na? Yes, sir. Following further information is available. Unpaid on 31st March 2019, last year unpaid means outstanding. Yes, sir. Prepaid last year, unpaid current year, prepaid current year. Required. Calculate the amount to be debited to income and expense account in respect of salaries. And also show how the necessary ledger accounts కూడా ప్రిపేర్ చేయండి అని అడుగుతున్నాను. ఓకేనా? Okay, sir. రైట్, బేసిక్ లెడ్జర్ అకౌంట్ ఒకటేనా? ఏంటది? ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. Yes, sir. Salaries account. మిగతా లెడ్జర్స్ కొన్ని కావాలంటే నేను చెప్తాను, ప్రాబ్లం ఏమి కాదు. Okay, sir. సాలరీస్ అకౌంట్. Yes, sir. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి 2 విషయాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? Last year outstanding ఉంది, sir. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంది, లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ ఉంది. Yes, sir. అవుట్ స్టాండింగ్ అంటే ఏ బ్యాలెన్స్ ఉంటుంది? Outstanding debit balance, sir. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది అన్న, అంతేనా? కాదు, sir. Current year క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఇక్కడ డెబిట్ చేస్తాం.
అవును సార్ కరెంట్ ఇయర్ రైట్. Mental. 2 2 salaries out అవుట్స్టాండింగ్ సాలరీ current year నువ్వేనా? card sir by cut sir రైట్ అండి, వెరీ గుడ్. by salaries outstanding last previous year బై అవుట్స్టాండింగ్ సాలరీస్ ప్రీవియస్ ఇయర్ ఎంతనా? 1400 sir. 1400. రైట్ అన్న. Yes sir. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇంకా ఏముంది? ప్రీపెయిడ్ ఉంది. ఏ బ్యాలెన్స్ ఉంటుంది ప్రీపెయిడ్ లాస్ట్ ఇయర్ లో? లాస్ట్ ఇయర్ లో క్రెడిట్ డెబిట్ ఉంది సార్, ఇప్పుడు మనం క్రెడిట్ చేయాలి సార్. లాస్ట్ ఇయర్ లో ఏ బ్యాలెన్స్ ఉందంటే ఎసెట్ డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? Yes. దాన్ని Yes, sir. క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి, ప్రీపెయిడ్ అకౌంట్ క్రెడిట్ చేయాలి, బట్ శాలరీ అకౌంట్ డెబిట్ చేయాలి. ఎస్ సార్. సో మనం శాలరీ అకౌంట్ అడుగుతాం కాబట్టి టు ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ శాలరీ ప్రీవియస్ 400. ఇయర్ ఎంతనా? 400 సార్. 400. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది చెప్పు? ఓన్లీ కరెంట్ ఇయర్ వి ఉంటాయి సార్, ప్రీవియస్ ఇయర్. లాస్ట్ ఇయర్ లెడ్జర్స్ క్లోజ్ అవుతాయి. సింపుల్. ఎస్ ఎస్ సార్. లాస్ట్ ఇయర్ లెడ్జర్స్ శాలరీ అండ్ ఎక్స్పెండిచర్ కి ట్రాన్స్ఫర్ అయి క్లోజ్ అయిపోయాయి. ఓకే సార్. శాలరీ పెయిడ్ కరెంట్ ఇయర్ లో పెయిడ్ మొత్తం అంతా చెప్పాడు 32,000 ఎస్ సార్. టు క్యాష్ ఆర్ బ్యాంక్. శాలరీ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకేనా? ఓకే సార్. 32,000 లో ఇటు సైడ్ రాయడం వల్ల దీని అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ పే చేసాం కాబట్టి ఎక్స్పెండిచర్ అయిపోతుంది, అవ్వకూడదని డెబిట్ చేస్తాం. ఎస్ సార్. కాన్సెప్ట్ అది. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ ఉంది, అది ఇయర్ ఎక్స్పెన్సివ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ డెబిట్ చేస్తాం. అవును సార్. ఎక్స్పెన్సివ్ డెబిట్ అయితే పెరుగుతుంది, ఎక్స్పెన్సివ్ క్రెడిట్ అయితే తగ్గుతుంది. అవును సార్. ఇన్కమ్ క్రెడిట్ అయితే పెరుగుతుంది, ఇన్కమ్ డెబిట్ అయితే తగ్గుతుంది. తగ్గుతుంది సార్. సింపుల్. అది ఏ దాయిరే ఉండాలి. ఇప్పుడు ఈ 32,000 లో లాస్ట్ ఇయర్ పేమెంట్ ఉందా లేదా? ఉంది సార్. ఉండకూడదు కాబట్టి ఏం చేసాం? డెబిట్ మైనస్ చేసాం సార్. ఎస్ సార్. డెబిట్ చేసాం, సారీ క్రెడిట్ చేసాం, మైనస్ చేసాం. అవును సార్. సో క్రెడిట్ చేయడం అంటే సింపుల్ గా లాస్ట్ ఇయర్ లెడ్జర్ ని క్లోజ్ చేసినట్టు. ఎస్ సార్. ఎలాగైనా ఆలోచించాను. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఇంకా కరెంట్ ఇయర్ అన్పేడ్ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ ఉంది ఎంట్రీ సార్ అది క్యాషర్ బ్యాంక్ 23 సార్, 32 కాదు సార్. 23. ఓకేనా? 23. రైట్. సాలరీస్ టు అవుట్ స్టాండింగ్ సార్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ సార్. టూ అవుట్ స్టాండింగ్ సాలరీస్ కరెంట్ ఇయర్ ఎంతనా? 1800 సార్. 1800. సో దీని అర్థం పేమెంట్ చేయలే కానీ ఎక్స్పెండిచర్, అందుకని డెబిట్ చేస్తాం. చేశాను సార్. ఎస్ సార్. ఇలా రాయడం వల్ల బ్యాలెన్స్ షీట్ లో క్రియేట్ అవుతుంది లెడ్జర్. అవును సార్. రైట్ అన్న. అవుట్ స్టాండింగ్ సాలరీ లయబిలిటీ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ అన్న. కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ ఇయర్ లో ఉండకూడదు కాబట్టి క్రెడిట్ చేశాం సార్. సో బై ప్రీపెయిడ్ సాలరీ 600 కరెంట్ సార్. ఇయర్ ఎంతనా? 600 సార్. 600. సో అన్ని క్రియేట్ అయ్యి బ్యాలెన్స్ షీట్ కి వెళ్తున్నాను. ఆటోమేటిక్ ఇంకెక్కడికి వెళ్తున్నాను? ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎంత అవుతుంది బ్యాలెన్స్ ఫిగర్? 23,200 సార్. టోటల్ 25,000. 25,200 ఎస్ సార్. minus 2,000 23,200. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. కానీ క్వశ్చన్ లో మనం అడిగింది ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ ఒకటే కాదు, మిగతా లెడ్జర్స్ కూడా నెక్స్ట్ లెడ్జర్స్ అన్నాడు. ఓకే సార్. ఒకసారి ట్రై చేద్దాం. అవుట్ స్టాండింగ్ సాలరీ అనే లెడ్జర్ ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే సార్. అవుట్ స్టాండింగ్ సాలరీ లాస్ట్ ఇయర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఏ ఇయర్ అని ఏ బ్యాలెన్స్ ఉంటుంది? అది క్రెడిట్ బ్యాలెన్స్. లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది అన్న. బై బ్యాలెన్స్ బి బై డి. ఎస్ సార్. 1,400. 1,400 ఉందన్న. ఎస్ సార్. ఈ ఎంట్రీ రాయడం వల్ల దీన్ని డెబిట్ చేస్తాం టు సాలరీస్ అకౌంట్. అవును సార్. అంటే లాస్ట్ ఇయర్ ది క్యాన్సిల్ అయిపోయింది. ఎస్ సార్. అంటే ఎంట్రీ రాయడం వల్ల ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంట్రీ రాయడం వల్ల ఇక్కడికి రాస్తే అది క్యాన్సిల్ అయిపోయింది. అవును సార్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ క్రియేట్ చేసాం. సాలరీ టు అవుట్ స్టాండింగ్ సాలరీ బై సాలరీస్ 1,800 సార్. 1,800. ఇలా క్రియేట్ చేయడం అనేది నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళాలి కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అవుతుంది. ఎస్ సార్. రైట్ నా? ఎస్ సార్. ఇది ఏ అకౌంట్ అనేది అవుట్ స్టాండింగ్ సాలరీ అకౌంట్. సిమిలర్ ఇంకో అకౌంట్ ఏంటి? సాలరీస్ ప్రీపెయిడ్ సార్. సో ప్రీపెయిడ్ సాలరీ అకౌంట్. టు బ్యాలెన్స్ బ్రాడ్ ఉంటుందన్న. టు బ్యాలెన్స్ ప్రీపెయిడ్. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 400 సార్. 400. ట్రాన్స్ఫర్ చేద్దాం సాలరీ అకౌంట్. ఎస్ సార్. 400. ఇలా రాయడం వల్ల ఇక్కడికి వచ్చి లాస్ట్ ఇయర్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. అవును సార్. కరెంట్ ఇయర్ క్రియేట్ చేయాలి. ఎస్ సార్. టు సాలరీస్ 600. టూ సాలరీస్ 600. ఇది మళ్ళీ దానికి కాబట్టి బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళాలంటే బ్యాలెన్స్ రాయాలి. ఎస్ సార్. సింపుల్. రైట్ నా? ఎస్ సార్. నెసెసరీ లెడ్జర్స్. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీటెడ్. సో నెసెసరీ లెడ్జర్స్ అన్నది తయారు చేశాను.
చంద్రశేఖర్ అర్థమైనట్టేనా అనేది? చంద్రశేఖర్, సంజయ్, ఎస్ సార్. సంజయ్ ఇది అర్థమైందా క్లియర్ గా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. క్లియర్ గా అర్థమైందా అని అడిగాను. సార్ బ్యాలెన్స్ బోత్ సైడ్స్ వచ్చింది కదా సార్, అదొకసారి చెప్పండి. ఎక్స్పెండిచర్ ఇన్కమా సార్ చెప్పండి. క్వశ్చన్ ఏమైనా డౌట్ ఏమైనా? శాలరీస్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ లో బై బ్యాలెన్స్ బ్రాడ్ అని చెప్పి 1400 తెచ్చారు కదా సార్. అవునండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది. మళ్ళీ శాలరీస్ అవుట్ స్టాండింగ్ అదే దాంట్లో డెబిట్ టు శాలరీస్ 1400 వచ్చింది. అవునా? అది ఎందుకు అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ శాలరీ అవుట్ స్టాండింగ్ శాలరీ ఉందా? ఎస్ సార్. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ శాలరీ ఉంది, అది ఇప్పుడు పేమెంట్ చేస్తాం. ఎస్ సార్. ఏ అకౌంట్ లో కలిసిపోయింది? పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాసాం? ఓకే. శాలరీస్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ డెబిట్ టు శాలరీస్ అకౌంట్ అని రాస్తాం. శాలరీ అవుట్ స్టాండింగ్ అని రాస్తుంటే ఏ గొడవ లేదు. మనం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాను, అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ దగ్గర ఫస్ట్ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఎప్పుడైనా పేమెంట్ చేస్తున్నప్పుడు అది లాస్ట్ ఇయర్ దా, కరెంట్ ఇయర్ దా, నెక్స్ట్ ఇయర్ దా అని ఎవరు ఆర్గనైజేషన్ ఆలోచించలేదు. దాని కష్టం అది. ఎవరికైనా పేమెంట్ చేయాల్సి వస్తే పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసినప్పుడు ఒకటే ఎంట్రీ రాస్తాడు. ఏంటి ఆ ఎంట్రీ? సంజయ్ వినబడుతుందా? సార్ వాయిస్ లేదు సార్. వాయిస్ బ్రేక్ అయిపోతుందా? నీకు నెట్ ప్రాబ్లం. రైట్, నీ జాగ్రత్తగా చెప్పేది విను సంజయ్. ఓకే సార్. ఎప్పుడైనా ఆర్గనైజేషన్ పేమెంట్ చేస్తే ఒకటే ఎంట్రీ రాస్తున్నాను. ఏంటి ఆ ఎంట్రీ అంటే ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆన్ బ్యాంక్. ఓకేనా? ఎస్ సార్. అలాగే ఇక్కడ కూడా శాలరీ అకౌంట్ ని డెబిట్ చేసి టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాస్తాడు. ఓకే సార్. ఇప్పుడు ఈ రెండు వచ్చింది. ఎస్ సార్. ఈ రెండులో వాడికి ఒక విషయం తెలిసింది. ఏమని? ఈ 23,000 లో లాస్ట్ ఇయర్ కి సంబంధించిన 1400 పే చేసాము అని తెలిసింది. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ పేమెంట్ ఇయర్ లో చేయొచ్చు, కానీ అది ఎక్స్పెండిచర్ అవ్వకూడదు. ఓకే సార్. మరి అప్పుడు దాన్ని ఏం చేయాలి? అర్థమైంది. శాలరీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు, శాలరీని డెబిట్ చేశాను. అర్థమవుతుందా? 23,000 డెబిట్ అయిందని ఇక్కడ క్రెడిట్ చేయడం వల్ల తగ్గిపోయిందా లేదా? సంజయ్ అర్థమైందా? సిమిలర్ అలాగే ఆలోచించాలి ప్రతిదీ కూడా. మరి ఫైనల్ అకౌంట్స్ లో మనం నేర్పించింది అదే కదా. మరి ఫైనల్ అకౌంట్స్ లో ఒకసారి మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేయలేదు అయితే సంజయ్, కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయనా. ఓకే సార్. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ సంజయ్, మ్యూట్ చేసి. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే నేను చెప్పే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 సాల్వ్ చేద్దాం. మంజునాథ్. ఎస్ సార్. సో మంజునాథ్, నా వాయిస్ క్లియర్ కదా? ఎస్ సార్. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 లో క్వశ్చన్ చదువుతాను, వాడు ఏం అడుగుతున్నాడు, దీని నుంచి ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చెప్పాలి. ఎస్ సార్. ఫాలోయింగ్ ఈస్ ద రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. క్యాష్ బుక్ ఇచ్చాను సార్. నాకు వేరే క్వశ్చన్ ఏదన్నా? నాకు క్వశ్చన్ వేరేది ఉంది సార్. నాకు ఎక్సీ క్లబ్ అని ఉంది. ఎస్ సార్, ఇందులో చూసి చెప్తాను సార్. సాకేనా? ఎస్ సార్. రైట్. ఆఫ్ న్యూ బర్డ్ 40 క్లబ్. సో కంపెనీ పేరు ఫర్ ది ఇయర్ ఎండింగ్, అది నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పేరు. అది ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31 March 2020. సో కరెంట్ ఇయర్ కి రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాను. ఎస్ సార్. సో లాస్ట్ లో ఏమడుగుతున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు అనిపించే క్వశ్చన్, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, లాస్ట్ లో ఏమడుగుతున్నాడు, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి.
Yes, sir. So prepare income and expenditure account of the club from the above particulars. Yes, sir. Right now, so receipts and payments cash book నుంచి income and expenditure prepare చేయగలమా చేయలేమా? చేయొచ్చు సార్. రైట్. క్యాష్ బుక్ లో రిసీట్స్ లో ఏముంటాయి? అన్ని క్యాపిటల్ Incomes నేచర్ ఉంటాయి. ఉంటాయి, రెవెన్యూ Revenue నేచర్ nature. రెండు ఉంటాయి. అలాగే పేమెంట్స్ లో Yes, కూడా sir. క్యాపిటల్ నేచర్ పేమెంట్స్ Capital ఉంటాయి, nature. రెవెన్యూ నేచర్ పేమెంట్స్ ఉంటాయి. Yes, sir. ఓకేనా? Yes, sir. Okay, sir. సో క్యాపిటల్ నేచర్, రెవెన్యూ నేచర్ రెండు ఉంటాయి నాన్న. అవును సార్. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీటిలో రెవెన్యూ నేచర్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వచ్చే కేవలం ఏంటన్నా ఓన్లీ రెవెన్యూ నేచర్ సార్. రెవెన్యూ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ క్యాష్ ఉందన్న మనకు అవసరమా? అవసరం లేదు సార్. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది కదా. అవును సార్. సబ్స్క్రిప్షన్ మనకు అవసరం ఎందుకంటే ఇది ఇన్కమ్ అవును సార్. Income. డొనేషన్ మేబీ దానిలో రెవెన్యూ నేచర్ ఉంటే చూపించాలి, లేకపోతే అది కూడా అక్కడికి వెళ్ళిపోద్ది బ్యాలెన్స్ షీట్. Yes, sir. ఎంట్రన్స్ ఫీ మేబీ దానిలో రెవెన్యూ నేచర్ ఉంటే చూపించాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోద్ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్. అలాగే శాలరీస్ అండ్ వేజెస్ రెవెన్యూ నేచర్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రెవెన్యూ నేచర్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ బ్యాలెన్స్ షీట్ అవసరం లేదు. బ్యాలెన్స్ షీట్. టెలిఫోన్ చార్జ్. ఆ టెలిఫోన్ చార్జెస్ మనకు కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, ట్రావెలింగ్ Electricity. కావాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ Yes, sir. అవసరం లేదు. ఓకే సార్. రైట్ నా? ఎస్ సార్. సో సబ్స్క్రిప్షన్ ప్లస్ ఈ ఎక్స్పెండిచర్ ఇవి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వెళ్తాయి. ఇక్కడ రిసీట్ అయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో సేమ్ సిమిలర్ టు పిఎన్ఎల్ కింద ఎట్ సైడ్ రాయాలి. అవును సార్. ఇన్కమ్ సైడ్ సార్. ఇన్కమ్ సైడ్ క్రెడిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ సైడ్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ డెబిట్ ఉంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ క్రెడిట్ ఉంటుంది. క్రెడిట్ ఉంటుంది. రిసీట్స్ అండ్ పేమెంట్స్ లో పేమెంట్ క్రెడిట్ ఉంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ డెబిట్. డెబిట్ ఉంటుంది. రైట్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ కరెంట్ ఇయర్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ కరెంట్ ఇయర్, కరెంట్ ఇయర్. డిప్రిసియేషన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ డిప్రిసియేషన్ ఎక్కడికి వెళ్తుంది నాన్న? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఎందుకు రాలేదు? ఇంకా అది ఇంకా అవ్వలేదు సార్. డిప్రిసియేషన్ ఇంకా మైనస్ చేయలేదు. రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, రిసీట్స్ అండ్ పేమెంట్స్ రాదు. ఎస్ సార్. రైట్. క్యాపిటలైజ్ 50% ఆఫ్ ది ఎంట్రన్స్ ఫీ అంటే ఎంట్రన్స్ ఫీలో 50% క్యాపిటలైజ్ అంటే అర్థం క్యాపిటలైజ్. మిగతావన్నీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ Revenue వస్తుంది సార్. ఎస్ సార్. ఇన్కమ్ కింద చూపించమని అర్థం. క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఏ డౌట్ ఇట్లేదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఒక పాయింట్ గురించి మాత్రమే చెప్పలేదు, మిగతా అన్నిటి గురించి క్లారిటీ ఇచ్చాడు. ఏంటి ఆ పాయింట్? డొనేషన్. అవును సార్. డొనేషన్ కూడా క్యాపిటలైజ్ చేయొచ్చు, రెవెన్యూ కింద రాయొచ్చు. ఏ తీసుకుందాం? క్యాపిటల్ తీసుకున్నాము. మన క్వశ్చన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అడిగాడు కదా. అవును సార్. అంటే వాడి ఉద్దేశం క్వశ్చన్ లో ప్రతిదీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడే, కాకపోతే వాడు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు ఎంట్రన్స్ ఫీ ఉంది, ఇది నేను అనుకున్నాను ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ అయి ఉండొచ్చు. వాడు ఒకవేళ వాడు ఏమి అనలేదు అనుకో, అడుగుతుంది ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి రెవెన్యూ నేచర్ అనుకుంటాం. అవును. ఓకే సార్. ఒకవేళ వాడు కాదనుకో, ఇలా చెప్తాడు ఏమని చూడు, క్యాపిటలైజ్ 50% ఆఫ్ ది ఎంట్రన్స్. అవును సార్. అంటే ఎంట్రన్స్ ఫీ రెవెన్యూ నేచర్ కాకపోతే అది క్యాపిటల్ నేచర్ అయితే వాడు చెప్పాలని, ఎందుకంటే మనం అడిగి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పాయింట్ అర్థమవుతున్నారన్నా? అర్థమైంది సార్. అలా అర్థం చేసుకోవాలి మనం. రైట్. ఎస్ ఎస్ సార్. లేదు సార్ మేము ఎంత చెప్పినట్టు అర్థం చేసుకోకూడదు, అది చేసుకోవచ్చు. అలా చేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు? నోట్ రాయాలి. నోట్ రాయల్. ఎస్ సార్. సింపుల్, అంతకుమించి ఏమీ లేదు. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ తయారు చేద్దాం. సో దానికన్నా ముందు అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేయాలన్నా జస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్స్క్రిప్షన్. వర్కింగ్ నోట్ నెంబర్ 1. ప్రతి అడ్జస్ట్మెంట్ కి పాయింట్స్ మనం అదే వర్కింగ్ నోట్ తయారు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ లెడ్జర్ లోనే మనం ఏం చేయొచ్చు? ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా మనం ఏం చేద్దాం అంటే టైం వేస్ట్ వర్కింగ్ నోట్ ఎందుకు కానీ డైరెక్ట్ ఏం తయారు చేద్దాం? ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ తయారు చేద్దాం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ఇయర్ ఎండింగ్ 31st March 2020. అక్కడ రిసీట్స్ ఇక్కడ ఏమవుతానన్నా? ఇక్కడ క్రెడిట్ సార్. ఇన్కమ్స్ అమౌంట్ 2 కాలమ్స్ అండి. డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్. ఓకేనా? ఓకే సార్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్. సో ఫస్ట్ అక్కడ రిసీట్ లో ఫస్ట్ ఏముంది నాన్న? బ్యాలెన్స్ సార్. బ్యాలెన్స్ షీట్ సార్. సబ్స్క్రిప్షన్ రాదు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్. వర్కింగ్ నోట్ చేయకపోతే ఇంక మనం డైరెక్ట్ గా ఇక్కడ రాసేస్తాం. ఎలా రాసి ఇంటర్నల్ కి స్టేట్మెంట్.
క్యాష్ రూపంలో వచ్చిన సబ్స్క్రిప్షన్స్ ఎన్ని రెండు సార్ 65,000 3,55,000 టోటల్ కలిపే +65 4,20,000 4,20,000 నాన్న ఓకేనా ఓకే సార్ రైట్ ఇంకా పాయింట్ ఏం Outstanding. చేస్తాడు అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఇస్ 55 అంటే అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ రిసీవబుల్ ఏం చేయాలి యాడ్ చేయాలి సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ కరెంట్ ఇయర్ యాడ్ చేయాలని ఎంత 55,000 55 సింపుల్ మళ్ళీ లెడ్జర్ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉంటే లెడ్జర్ తయారు చేసుకోవచ్చు 102 ఐటమ్ స్టేట్మెంట్ తయారు చేసుకోవచ్చు ఎస్ సార్ ఇన్కమ్ 4,75,000 ఇన్కమ్ ఎంత చూపిస్తాం 4,20,000 ప్లస్ 55 అంతేనా ఎస్ సార్ రాంగ్ వచ్చిన సీట్ లో లాస్ట్ ఇయర్ ఇన్కమ్ కింద చూపించచ్చా చూపించుకోండి సార్ మైనస్ సబ్స్క్రిప్షన్ మైనస్ చేయాలి రిసీవబుల్ ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ యాడ్ ప్రీవియస్ ఇయర్ మైనస్ కదా మైనస్ ప్రీవియస్ ఇయర్ సీట్ ఉంటుంది 65,000 సార్ మైనస్ ఓకేనా ఓకే సార్ 420 ప్లస్ 55 మైనస్ 65 4,10,000 రైట్ అండ్ సింపుల్ ఇలా తయారు చేసుకోవచ్చు లేదు అంటే లెడ్జర్ తయారు చేసుకోవచ్చు నీ ఇష్టం ఎస్ సార్ రైట్ నెక్స్ట్ సెంటెన్స్ చదువు డొనేషన్స్ డొనేషన్స్ బై డొనేషన్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ చెప్పాడా లేదు సార్ సో అజంప్షన్ ఏం తీసుకున్నాం రెవెన్యూ మొత్తం ఐటమ్ రెవెన్యూ నుంచి ఎస్ సార్ అంటే క్యాష్ ఎంత 55. వచ్చిందో అదే కరెంట్ పీరియడ్ కి పోదా ఎస్ సార్ ఎంత క్యాష్ వచ్చిందో అదే కరెంట్ పీరియడ్ కాదు అంటే వాడు చెప్పాలి ఓకే సార్ రైట్ నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీలో 50% సార్ ఎంట్రన్స్ ఫీ లో మొత్తం ఇన్కమ్ కాదు 50% అంటే 85,000 ఇంటూ 50% 42,500 42,500 అక్కడ రిసీట్ ఇక్కడ ఇన్కమ్ నాన్న సింపుల్ ఓకేనా ఓకే సార్ అయిపోయింది నెక్స్ట్ పేమెంట్ స్టేట్ వెళ్ళి ఒకటి సాలరీస్ అండ్ వేజెస్ అందులో 40,000 ఏమో అవుట్ స్టాండింగ్ క్యాష్ పెయిడ్ క్యాష్ ఎంత 1,60,000 1,65,000 వెంటనే దానికి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ చూడు ఏం చెప్పాడు 40,000 ఏమో అవుట్ స్టాండింగ్ ఉంది సార్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ దట్ వాస్ మార్చ్ 2020 Add చేయండి. అమౌంట్ అవ్వలేదు ఎస్ సార్ ఉంది సార్ 40,000 అమౌంట్ ఎలా తెలిసింది 40 అని నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంకా ఇచ్చారు సార్ అడిషనల్ ఇన్కమ్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అండ్ వేజెస్ 40,000 ఫర్ ద ఇయర్ ఎండ్ ఓకే నాకు అమౌంట్ పర్లేదు అన్న టెక్స్ట్ బుక్ లో ఇట్ ఈస్ 40,000 అది ఎస్ సార్ రైట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఫర్ ది కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ కరెంట్ ఇయర్ కాబట్టి యాడ్ నాన్న 40,000 ఎస్ సార్ ప్రీవియస్ ఇయర్ ఏమైనా ఉన్నాయని చెప్పాడా లేవు లేదు సార్ ఇంకా అంతే ఇది ఒకటి యాడ్ చేయప్పుడు ఎంత అవుతుంది 2,05,000 2,05,000 నెక్స్ట్ ఆఫీస్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ దానికి ఏమైనా హింట్ ఏం లేదు ఇచ్చాడా సార్ లేదు సార్ ఏం అడ్జస్ట్మెంట్ లేదు సో డైరెక్ట్ గా రాసేయడం ఎంత 35,000 అంటే దాని అర్థం అడ్జస్ట్మెంట్ లేదంటే అది మొత్తం ఇయర్ కరెంట్ ఇయర్ లోనే కరెంట్ ఇయర్ కి మొత్తం పెయిడ్ అని అర్థం ఎస్ సార్ పెయిడ్ కరెంట్ ఇయర్ బోత్ ఆర్ సేమ్ అని అర్థం అవుట్ స్టాండింగ్ sir. లేవని అర్థం ఓకేనా ఎస్ సార్ రైట్ నెక్స్ట్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ Office ఉంది sports ఇక్కడ equipment రాయకూడదు depreciation. balance sheet. కానీ దాని మీద డిప్రిసియేషన్ ఇక్కడ రాయాలి ఎస్ సార్ సో డిప్రిసియేషన్ ఆన్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఎంత ఉందన్న 25%. 3,42 ఎస్ సార్ దాని డిప్రిసియేషన్ ఎంత అంట 25% సార్ డిప్రిసియేట్ 85,000 మార్చ్ ఎంత పర్సెంటేజ్ నాన్న 25% సో చాలా పాయింట్స్ పర్లేదు టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది 25% అంట సో 25% ఎంత అవుతుంది అన్న 85,500 85,500 రైట్ నా నెక్స్ట్ నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ టెలిఫోన్ చార్జెస్ 28,000 అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా లేదు సార్ లేదు రైట్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా లేదు సార్ ఎంత 32,000 32,000 రైట్ నెక్స్ట్ ట్రావెల్ అండ్ కన్వీనియన్స్ ట్రావెలింగ్ ఎంత రెండు కలిపి 65,000 సార్ 65,000 రైట్ అంతే అయిపోయింది క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ Yes, రాదు బ్యాలెన్స్ షీట్ ఎస్ సార్ సో రెవెన్యూ నేచర్ ట్రాన్సాక్షన్స్ రాసుకుని వాటికి అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ చేస్తాం ఓవర్ సో దీంతో మనకి అయిపోయింది కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ మనకి వచ్చేది ఏంటంటే సర్ప్లస్ ఆర్ ఆల్రెడీ పాయింట్స్ అన్ని కూడా మనం నోట్స్ చెప్పుకున్నాం ఎస్ సార్ రైట్ అన్న ఎంత అవుతుంది చూడండి టోటల్ గా
ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉందా ఎక్స్పెన్స్ సైడ్ ఎక్కువ ఉందో చూడు. టోటల్ అంతా చెప్పు. 5,07,500 మైనస్ చేయను అన్ని కూడా సర్ప్లస్. సో దీని ఏమనాలి? సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఫండ్. 57,000 sir. 57,000 సర్ప్లస్. రైట్ నానా? Yes sir. సో నీకు ఏమైనా డౌట్ ఉందా దీనిలో? లేదు sir. రైట్ నా రైట్. థ్యాంక్ యూ. Thank you sir. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో దీంతో క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీటెడ్. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పమ్మా. ఫస్ట్ సబ్స్క్రిప్షన్స్ ఒకసారి చెప్పండి సార్. ఏం నేను సబ్స్క్రిప్షన్స్ నీకు చెప్పారు కదా వాడు ఆల్రెడీ ఎంత ఇచ్చారు సబ్స్క్రిప్షన్ క్వశ్చన్ లో? 42,000 సార్. 40 ఏనా సబ్స్క్రిప్షన్స్ అమ్మా? 4,20,000 సార్. 4,20,000 కదా అన్న. రెండు కలిపినాను. ఓకే సార్. అంటే లాస్ట్ ఇయర్ ది రిసీవ్ అయింది, కరెంట్ ఇయర్ లోనే రిసీవ్ అయింది. ఓకే సార్. కానీ లాస్ట్ ఇయర్ ది ఇయర్ లో ఇన్కమ్ కి చూపించచ్చా? చూపించుకోరు సార్. అంటే ఏం చేయాలి దాన్ని? మైనస్ చేయాలి. మైనస్ చేయాలి సార్. అందుకే ఇక్కడ మైనస్ చేశాను లాస్ట్ ఇయర్. ఓకే సార్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉందంట, రిసీవబుల్ ఉందంట. అది అదే క్యాష్ లో సార్. ఉంటుందా? క్యాష్ లో రాకపోతేనే కదా రిసీవబుల్ అంటాం. ఎస్ సార్. అది ఇన్కమ్ పెంచాలా తగ్గించాలా? పెంచాలి సార్. సో అందుకే యాడ్ చేసాను. సింపుల్. ఓకే సార్. అంతే. సో దీనికి లెడ్జర్ ప్రిపేర్ చేద్దాం నాన్న. పొన్న మహాలక్ష్మి ఒకసారి ఓకే సార్. జస్ట్ ఆలోచించి నువ్వు చెప్పు. ఓకే సార్. సబ్స్క్రిప్షన్ అనే ఇన్కమ్ నాన్న. ఓకేనా? ఓకే సార్. దీనిలో లాస్ట్ ఇయర్ కి సంబంధించిన రిసీవబుల్ ఉంది. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లాస్ట్ ఇయర్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చింది కదా 65,000. ఎస్ అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటుందా ఉండదా? అది ఉంటుంది సార్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ అసెట్ ఉంటుంది నాన్న. దాన్ని క్లోజ్ చేస్తాం, క్రెడిట్ చేస్తాం, సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో డెబిట్ చేస్తాం. టు ఓకే సార్. సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ ఎస్ సార్. లాస్ట్ 60. ఇయర్ నాన్న. ఓకేనా? ఓకే సార్. సార్ లాస్ట్ ఇయర్ లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటే వాడు ఇవ్వాలి. ఇచ్చాడా? లేదు సార్. ఉంటే అది కూడా ఇక్కడికి వచ్చేది, క్లోజ్ అయ్యి క్రెడిట్ అయ్యేది. ఇవ్వలేదు. ఎస్ సార్. రిసీవ్ అయిన మొత్తం అమౌంట్ అందరికి ఒకటే ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ ఎస్ సార్. బై క్యాష్ ఆర్ బ్యాంక్. సో దీనిలో రెండు కలిపి ఎంత? 4,20,000. ఎస్ సార్. ఓన్లీ కరెంట్ ఇయర్ ది రాయొచ్చు కదా. కరెంట్ ఇయర్ ది రాస్తే ఇంక అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ఎస్ సార్. సో ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ 65,000 వచ్చింది, ప్లస్ కరెంట్ ఇయర్ లో 3,55,000 వచ్చింది. రెండు కలిపి ఎంత? 4,20,000. అంటే లాస్ట్ ఇయర్ దానికి కూడా నేను ఎంట్రీ ఏం రాశాను? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ అని రాశాను. కాబట్టి సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ క్రెడిట్ అయిపోయింది, రాంగ్. కాబట్టి దాన్ని డెబిట్ చేసి అడ్జస్ట్ చేస్తాను అని అర్థం. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ఈవెన్ సంజయ్ కూడా ఇందాక అదే అడిగాడు. సో దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. మనకి ఎక్స్పెండిచర్ ఎప్పుడు పే చేసినా ఒకటే ఎంట్రీ ఎక్స్పెన్స్ డెబిట్ చేస్తాం. ఇన్కమ్ ఎప్పుడు వచ్చినా ఒకటే ఎంట్రీ ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాం. అది ఆ ఇయర్ లో ఉండకూడదంటే లాస్ట్ ఇయర్ సంబంధించిందని అడ్జస్ట్ చేస్తాం. ఓకే సార్. కరెంట్ ఇయర్ లో ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం. ఓకే సార్. సో కరెంట్ ఇయర్ లో రిసీవబుల్ ఉందన్నాడు అంటే ఇన్కమ్ పెరగాల తగ్గాల? పెరగాలి సార్. పెరగాలి. సో బై సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ కరెంట్ ఇయర్ ఎంతనా? 55,000. కరెంట్ ఇయర్ వచ్చిన రిసీట్ లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉందని ఏమని చెప్పాడా? చెప్పలేదు సార్. అంటే ఇది కరెంట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంది. ఓకే సార్. సో దీన్ని బట్టి ఇన్కమ్ ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎంత అనేది మనం కనిపెట్టచ్చు. ఓకే సార్. ట్రాన్స్ ఎంత అవుతుంది అన్నప్పుడు ఇది 425 ప్లస్ 4,55,000 మైనస్ 65 4,10,000. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో లెడ్జర్ రూపంలో తయారు చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా లాస్ట్ ఇయర్ దాన్ని అయితే మైనస్ చేయాలి, కరెంట్ రిసీవబుల్ యాడ్ చేయాలి. లాస్ట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అయితే కనుక ప్లస్ చేయాలి, కరెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అయితే మైనస్ చేయాలి. ఓకే సార్. సో ఏదైనా అలాగే చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఏదైనా ఫార్మాట్ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఓకే సార్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. Saranya. Yes, sir. Saranya, question number, illustration number 5 nana. Okay, sir.
From the following information of a club, show the amounts of match expenses and match fund in the appropriate financial statements of the club for the year ending 31st March 2020. So ఒక match అనేది క్రికెట్ మ్యాచ్ అవ్వండి. సో వాట్ ఇట్ మీన్స్ match expenses and match fund. Yes, sir. ఫండ్ అన్నదంటే ఇమీడియట్ గా ఫండ్ బేస్డ్ అకౌంట్ గుర్తు రావాలి. ఓకేనా? Okay, sir. అంటే మ్యాచ్ అనే ఒక యాక్టివిటీని కండక్ట్ చేయడానికి మనకి ఎవరైనా డొనేషన్ ఇచ్చాడనుకున్నా అప్పుడు వెంటనే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మ్యాచ్ ఫండ్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. Okay, sir. రైట్ అన్న. సో కరెంట్ ఇయర్ లో మ్యాచ్ కండక్ట్ చేసామనుకో ఆ ఫండ్ నుంచే కదా డబ్బులు ఖర్చు పెట్టాలి. Yes, sir. రైట్. ఇప్పుడు చూడు, మ్యాచ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ డ్యూరింగ్ ది ఇయర్. మ్యాచ్ కోసం ఖర్చు పెట్టాం. ఏంటి ఏం రాస్తాం? Expensive match. మామూలుగా మ్యాచ్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాస్తాం కదా. Yes, sir. ఆ ఎక్స్పెన్సెస్ అనే అకౌంట్ ఎక్కడ క్లోజ్ అవ్వాలి? Match fund. మ్యాచ్ ఫండ్ కి. డైరెక్ట్ ఎంట్రీ ఏం చెప్పొచ్చు? Match expenses account data to match fund account. మ్యాచ్ ఎక్స్పెన్స్ టు క్యాష్ ఆర్ బ్యాంక్, మ్యాచ్ ఫండ్ టు మ్యాచ్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎంట్రీ మ్యాచ్ ఫండ్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. Okay, sir. రైట్ అన్న. Yes, sir. అలా రాయించినాను. ఓకేనా? Yes, sir. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేయి, కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్ 110 అంట, కానీ వాడి దగ్గర ఫండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 149. ఓపెనింగ్ ఎంత ఉంది? 30,000. సో ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఫండ్ అనేది లైబిలిటీ అసెట్? Liability, sir. లైబిలిటీ. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ ఫండ్ ఓపెనింగ్ లైబిలిటీ ఎంత రాశాడు? 30,000. Yes, sir. ఎక్స్పెన్సెస్ ఖర్చు పెడితే ఏం చేస్తాడు? మైనస్ చేస్తాడు. 1,05,000 ఇస్తాడు. ఇంకో ఏదో రీజన్ ఉంది, వెరిఫై చేద్దాం. And sir. ఇంకా రీజన్స్ ఉన్నాయన్న, వెరిఫై చేద్దాం. Okay, sir. ఆ డొనేషన్స్ ఫర్ ది మ్యాచ్, మళ్ళీ డొనేషన్స్ వచ్చాయనుకున్నాను, ఫండ్ ఏమవుద్ది? Increase అవుతుంది. ఫండ్ ఆ డొనేషన్ వస్తే ఎంట్రీ చెప్పు. మ్యాచ్ ఫండ్ కోసం డొనేషన్ వస్తే Match. క్యాష్ వచ్చిందన్న. Yes, sir. ఆర్గనైజేషన్ కి క్యాష్ వచ్చింది ఫండ్ రూపంలో. ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మ్యాచ్ ఫండ్. Yes, sir. అంతేనా? Sir, మీ వీడియో కొంచెం లాగ్ అవుతుంది. రైట్ నా మ్యూట్ చేసి. మా వినబడుతుందన్న శరణ్య? Yes, sir. వినబడుతుంది, sir. రైట్ శరణ్య. ఓకే, కంటిన్యూ చేద్దామా? Yes, sir. మ్యాచ్ ఫండ్ డొనేషన్ రిసీవ్ అయిందన్న. ఎంట్రీ Cash account data to match fund account. మ్యాచ్ ఫండ్. సో ఫండ్ పెరిగింది కదా 55. Yes, sir. క్రెడిట్ అయితే లైబిలిటీ పెరుగుతుందా లేదా? ఫండ్ పెరుగుతుంది, sir. ఒక ప్లస్ చేశాడు అందుకని. Yes, sir. నువ్వు ఎంట్రీని బట్టి ఇక్కడ ప్లస్ మైనస్ జరుగుతుంది, అంతకు మించి ఏం లేదు. Okay, sir. ప్రొసీడ్స్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ ది మ్యాచ్ టికెట్స్. సో ఇన్కమ్ వచ్చిందన్న 20,000. Yes, sir. Actually. ఎంతన్నా? 20,000 ఇన్కమ్ వచ్చింది. Yes, sir. ఏ ఇన్కమ్ వచ్చినా, ఏ ప్రాఫిట్ వచ్చినా, ఏ ఇంట్రెస్ట్ వచ్చినా ఆ ఇన్కమ్ అంతటిని ఇన్కమ్ ఎక్స్చేంజ్ పంపకూడదు. ఎక్కడ పంపించాలి? Liability. దాని ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ ఏం చెప్పాను గుర్తెచ్చుకో. ఫండ్ అని ఉంటే ఇన్కమ్ రాని, ఇంట్రెస్ట్ రాని, ప్రాఫిట్ రాని, లాస్ రాని ఏదైనా ఎక్కడ పంపించాలి? ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. Yes, sir. నేను సేల్ చేశాను అనుకున్నా, ఎంట్రీ ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ టు సేల్స్. Yes, sir. సేల్స్ పిఎన్ అకౌంట్ అది సార్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ పంపిస్తానా? No, sir. పంపకూడదు. ఎందుకంటే ఇది ఏంటిది? ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. అంటే ఎక్కడ పంపించాలి? Fund account. ఫండ్ పెరిగిందా లేదా? పెరిగింది, sir. సో 30,000 ప్లస్ 55 ప్లస్ 20 అంటే ఎంత మొత్తం? 1,05,000, sir. 1,05,000 నా దగ్గర ఫండ్ ఉంటే నువ్వు ఎక్స్పెన్స్ ఎంత ఖర్చు పెట్టగలవు? 1,05,000. ఫండ్ నుంచి 1,05,000 ఖర్చు పెడతావు. మరి ఎక్స్ట్రాగా ఇప్పుడు 1,10,000 అయింది ఖర్చు, ఇంకో 5,000 ఎక్కడి నుంచి ఖర్చు పెడతావు? P&L నుంచి ఖర్చు పెడతావు. Okay, sir. సో నేను ఇప్పుడు ఎంట్రీస్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. Okay, sir. సో నీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది శరణ్య, కాన్సన్ట్రేట్ చేయి, ఈజీగా అర్థమవుతుంది, పెద్ద కష్టమే కాదు. Okay, sir. నువ్వు ఒక్కొక్క ఎంట్రీ చెప్పు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువు ఒకటి. Match expenses paid during the year. ఎంట్రీ ఏం రాస్తావు? మ్యాచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, అవునా కదా? Yes, sir. డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంతనా? 1,10,000, sir. అలాగే ఉన్నాయి. దీన్ని ఫండ్ అకౌంట్ కి లాస్ట్ లో క్లోజ్ చేద్దాం. ఓకేనా? Okay, sir. రెండో ఎంట్రీ ఫండ్ Match ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, దానికి ఎంట్రీ ఉండదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ షీట్ లో లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది. Yes, sir. రైట్. నెక్స్ట్ Donations for match fund. డొనేషన్స్ వస్తే ఎంట్రీ Cash or bank account data to match fund account.
సో మ్యాచ్ ఫండ్ క్రియేట్ అయిందని ఎంత 55,000. 55,000 అన్న. నెక్స్ట్ Proceedings from the sale of the match tickets. సేల్ చేశాను, వచ్చిన అమౌంట్ కూడా ఎక్కడ పంపిస్తాను? సేల్ చేస్తే ఎంట్రీ ఏంటి? Cashier bank account data to సేల్ sales account. ఎంత అన్న? 20,000. 20. రైట్. ఇప్పుడు లాస్ట్ ఇవన్నీ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్న, ఓకేనా? Yes, sir. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఇది Okay, ఆల్రెడీ ఫండ్కి వెళ్ళింది. సేల్స్ ఎక్కడికి వెళ్ళాలి? సేల్ అండ్ లెడ్జర్ క్లోజ్ అవ్వాలి కదా, ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L. పంపకూడదు. Fund account. ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఫండ్. Yes, sir. ఎంట్రీ వస్తుంది అప్పుడు Sales account data to fund account. సింపుల్ అంతే. మ్యాచ్ ఫండ్ ఎంతనా? 20. 20,000. ఫస్ట్ ఇలా పంపించడం వల్ల సో చూడు ఫండ్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది నా దగ్గర? 30,000. 30. సో ఈ ఎంట్రీ రాయడం వల్ల ఫండ్ పెరిగిందా లేదా? డొనేషన్ ఎంట్రీ రాయడం వల్ల Perigin, sir. ప్లస్ డొనేషన్ 55. టికెట్స్ అమ్మడం వల్ల సేల్ వల్ల ప్రాఫిట్ పెరిగిందా లేదా? సేల్ Yes, sir. 20,000. 20. సో టోటల్ గా నా దగ్గర ఫండ్ ఎంత బ్యాలెన్స్ ఉంది? 1,05,000. కానీ ఎక్స్పెన్సివ్ ఎంత ఖర్చు అయింది? 1,10,000. నా దగ్గర ఫండ్ ఎంత ఉందో అంత ముందు ఖర్చు పెట్టేసుకోవాలి. ఫండ్ సరిపోలేదు అనుకో అప్పుడు మళ్ళీ P&L account. P&L నుంచి బేర్ చేయాలి. Yes, sir. సో ఫిఫ్త్ వన్. సో ఎక్స్పెన్సెస్ అన్న మ్యాచ్ ఫండ్ డెబిట్. ఫండ్ ని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది కదా, డెబిట్ చేసే ఎంత? 1,05,000. Yes, sir. టు మ్యాచ్ ఎక్స్పెన్సెస్ 1,10,000. సార్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఏమో క్లోజ్ చేయడానికి 1,10,000 క్రెడిట్, కానీ P&L లేదు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ కాదు. మ్యాచ్ ఫండ్ 1,05,000 వాడాను, మిగిలింది ఎక్కడి నుంచి వాడతాను? Income and expenditure. డెబిట్ 5,000. అర్థమైందా నాన్న? Yes, sir. ఇంతే కన్క్లూషన్. ఫిఫ్త్ వన్. ఇవి ఎంట్రీస్ నాన్న. మనం ఆల్రెడీ దీని గురించి నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాం కదా, Yes, sir. వాటికి సంబంధించిన ఎంట్రీస్. సో ఎప్పుడు ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టినా ఫండ్ నుంచి ఖర్చు పెట్టాలి. సరిపోకపోతే యూ కెన్ యూజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్. Okay, sir. రైట్. పాయింట్ అర్థమైందా? Advance, sir. ఆ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నాడు ఇప్పుడు ఇంతకీ? ఫ్రమ్ దీస్ డీటెయిల్స్ Financial. మ్యాచ్ ఫండ్ అప్రోప్రియేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ Yes, sir. షో ది అమౌంట్స్ ఆఫ్ మ్యాచ్ ఎక్స్పెన్స్ అండ్ మ్యాచ్ ఫండ్. మ్యాచ్ ఫండ్ అనేది బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది. రైట్ అన్నా? Yes, sir. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో బ్యాలెన్స్ షీట్ ని ప్రజెంట్ చేయాలి. ఇదిగో బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్. Okay, sir. అంటే మనం ఇప్పుడు తయారు చేసిన వాటిలో ఎంట్రీస్ లో చూడు, ఎంట్రీస్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ వచ్చింది, మ్యాచ్ ఫండ్ వచ్చింది. సో మ్యాచ్ ఫండ్ అనేది ఎక్కడ చూపిస్తాం? ఈ ఫండ్ అనే అకౌంట్ ఎక్కడ ఉంటుంది? క్యాపిటల్ ఫండ్, మ్యాచ్ ఫండ్, ఎనీ ఫండ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందమ్మా శరణ్య? బ్యాలెన్స్ షీట్. Okay, sir. ఎనీ ఫండ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఇదిగో బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్, డొనేషన్, ప్రొసీడ్స్ మైనస్ ఎక్స్పెన్సర్ ఇంకర్డ్. Yes, sir. మరి ఇంకా 5,000 సరిపోలే అంటే ఇంకొక ఫినాన్స్ స్టేట్మెంట్ ఇంకోటి కూడా తయారు చేయలేదు, వీడు చేయలేదు. ఇంకోటి ఏం తయారు చేయాలి? ఇన్కమ్ అండ్ Income and expenditure. దానిలో 2 మ్యాచ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 5,000. 5,000, sir. అది కూడా రాయాలి కదా. Yes, sir. బట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నారు తప్ప ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అనలేదు కదా. No, sir. రెండు చూపించారు. Yes, sir. రైట్. క్వశ్చన్ నెంబర్ 5 అర్థమైందా నాన్న? Advance, sir. సో అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 5 ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ నేను చెప్పాను ఎక్స్ప్రెసివ్ గా ఆల్రెడీ నిన్న క్లాస్ లో. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అద్దంకి తేజ మణికంట. తేజ లేదా అమిత్ కుమార్. అమిత్ కుమార్. అంజని. Yes, sir. అమ్మ అంజని క్వశ్చన్ నెంబర్ 6 సాల్వ్ చేద్దాం అన్న. Yes, sir. రైట్. సొల్యూషన్ నెంబర్ 6 అసలు దేని గురించి మాట్లాడతాడో క్వశ్చన్ చదివాక లైన్ టు లైన్ చదివి మాకు నువ్వు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నా. Okay, sir. During the year ending on 31st March 2020, subscriptions received by Jaipur Literary Society, so non-profit organization, not-for-profit organization, so were 4,50,000. Total గా వాడు రిసీవ్ చేసుకున్నటువంటి క్యాష్ సబ్స్క్రిప్షన్స్ రూపంలో ఎంతనా? 4,50,000. 4,50,000. సో దీన్ని సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఎట్ సైడ్ రాయాలి? Sir,
సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఎట్ సైడ్ రాయాలి. సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాను. ఇన్కమ్ నాన్న, ఇన్కమ్ ఎంట్రీ చెప్పు. బ్యాంక్ అకౌంట్ డేటా టు సబ్స్క్రిప్షన్ అకౌంట్ సబ్స్క్రిప్షన్ అకౌంట్ క్రెడిట్ చేసావా డెబిట్ చేసావా? క్రెడిట్ క్రెడిట్ సైడ్ రాయాలి. ఓకే చూడండి ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇందాక చేసిన సమ్మె కదా, మళ్ళీ చెప్తున్నాను. 4,50,000 క్రెడిట్ చేశాడు. సార్ మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది సార్ లైట్. 4,50,000 క్రెడిట్ చేశాడు అంటున్నాను. ఓకేనా? ఓకే సార్. Right, next line. These subscriptions include 20,000 received from the year ending last year. So 2019 కి సంబంధించిన రిసీట్స్ ఇప్పుడు వచ్చాయంట. ఉండొచ్చా దానిలో 4,50,000 లో? ఉండకూడదు సార్. డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. డెబిట్ చేస్తాను. డెబిట్ చేశారు 20,000. ఓకే సార్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ on 31st March 2020 subscriptions due but not received was 15,000. కరెంట్ ఇయర్ లో డ్యూ అయినాయి కానీ ఇంకా రాలేదంట. ఇన్కమ్ పెంచాలా పెంచకూడదా? పెంచాలి సార్. అంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలండి. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్, కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ క్రెడిట్. ఎస్ సార్. నెక్స్ట్ అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఫర్ ది ఇయర్ 2020 బట్ పర్టైనింగ్ టు 2021-26. కరెంట్ ఇయర్ రిసీట్స్ లో నెక్స్ట్ ఇయర్ ముందే వచ్చిందంట. ఉండొచ్చా? ఉండకూడదు సార్. ఉండకూడదు. అంటే ఏం చేయాలి? డెబిట్ చేస్తాను సార్. ఇన్కమ్ తగ్గాలంటే డెబిట్ చేయాలని. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ the subscriptions received for the year 2020 include advance received for the year ending 31st March 2019 amounted to 18,000. లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి అడ్వాన్స్ రిసీవ్డ్ లాస్ట్ ఇయర్ లో వచ్చిందంట. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఫర్ ది ఇయర్ ఇంక్లూడ్ ద అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ ది 1920. లాస్ట్ ఇయర్ దీనిలో ఉందంట 18,000. ఎస్ సార్. రైట్ అన్న, లాస్ట్ ఇయర్ వచ్చింది డబ్బులు ఇయర్ది. ఇప్పుడు క్యాష్ లో ఉండదు కానీ అది ఇన్కమా కదా? ఇన్కమే సార్. కాబట్టి దాన్ని కూడా ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. సింపుల్ అయిపోయింది. సో వాట్ అమౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్? సో అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోతే ఫైనల్ గా మిగిలిందేనా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి ఎంత వెళ్ళిందన్నా అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ 4,37,000 కనబడుతుందా? ఎస్ సార్. సో షో ది సబ్స్క్రిప్షన్ అకౌంట్. సో సబ్స్క్రిప్షన్ అకౌంట్ డైరెక్ట్ గా తయారు చేస్తాం. 4 అడ్జస్ట్మెంట్ మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో. అర్థమవుతుందా ఇది? ఎస్ సార్. రైట్ అన్న, ఏమైనా డౌట్ ఉంటే అడిగినా. థ్యాంక్ యూ. లేవు సార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Question number 7. Sharishma. Sir. So question number 7 కూడా సబ్స్క్రిప్షన్ గురించి. Yes, sir. ఓకే, మనం డైరెక్ట్ గా అకౌంట్ తయారు చేద్దాం. సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చూడు. ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ ఫర్ ది కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత అని అడుగుతున్నాను క్వశ్చన్. Yes, sir. వాడు ఇచ్చిన డేటా ప్రకారం సెంటెన్స్ చదివితే నేను అకౌంట్ తయారు చేస్తాను. సో సబ్స్క్రిప్షన్ అకౌంట్ నువ్వు ఫస్ట్ నాకు చెప్పే దీనిలో ఏమేమి ఉంటాయి చెప్పు. సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో Sir. ఈ అకౌంట్ లో ఏమేమి ఉంటాయి చెప్పు నాన్న. అవుట్స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది సార్. లాస్ట్ ఇయర్, కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ రెండు ఉంటాయి సార్. అని చెప్పి రాస్తాను. కరెంట్ ఇయర్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి సార్. క్రెడిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకేనా? ఎస్ సార్. సో బై బ్యాలెన్స్ బ్యాలెన్స్ అని కూడా రాయండి కానీ బై సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ కరెంట్ ఇయర్. ఓకేనా? ఎస్ సార్. టు సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ ప్రీవియస్ ఇయర్. ఎస్ సార్. రైట్, ఇంకా ఇంకేముంటాయి? లాస్ట్ ఇయర్ లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అయితే ఇప్పుడు క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ సైడ్ రాస్తాం. ఓకే. ఈ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అయితే డెబిట్ చేయాలి సార్. ఓకే, అంతేనా? వచ్చిన Yes. క్యాష్ అంతా ఏం రాయాలి? క్రెడిట్ సైడ్ రాయాలి సార్. మిగిలినంత ఎక్కడికి వెళ్తుందన్న? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సార్. ఇవే ఉంటాయన్న, ఎప్పుడైనా ఇవే ఉంటాయి. ఓకేనా? ఎస్ సార్. సెంటెన్స్ చదివి ఏది ఎక్కడ రాయమంటే ఏ అమౌంట్ ఎక్కడ రాయమంటే చెప్తే రాస్తా. ఎస్ సార్. రైట్, సెంటెన్స్ చదువు. A club has 350 members, each paying an annual subscription of 1,050 rupees. ఓకే,
The receipts and payments account for the year showed a sum of ఫస్ట్ సెంటెన్స్ కి అర్థం ఏంటి? 350 members 1,50,000 rupees తో మనీ ఇస్తున్నారు సార్ సబ్స్క్రిప్షన్. 1,50,000 ఒక్కొక్కరు ఇవ్వాలి, అలాగే 350 మెంబర్స్ ఉన్నారు. అంటే 3,67,500 అనేది ఏంటి? ఇన్కమ్ సార్. ఏ ఇన్కమ్? రిసీవ్డా, రిసీవబులా, ఏంటది? దట్ ఈస్ కరెంట్ ఇయర్ ఇన్కమ్. అది రిసీట్ అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, క్యాష్ లో రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా రాకపోయినా ఏ ఇయర్ ఇన్కమ్ ఆ ఇయర్ తీసుకెళ్ళాలా లేదా? తీసుకెళ్ళాలి అంటే సార్. వీటిలో ఏ అకౌంట్ ఏ ప్లేస్ లో రాయిందని? 2 income and expenditure account. కరెంట్ ఇయర్ లో ఇన్కమ్ ఎంతో అది రాసేదాన్ని ఏమంటారు? ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ అంటారు. అది క్యాష్ లో రావచ్చు, ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. So 350 members into 1,050 each. So the value is 3,67,500. ఇది కరెంట్ ఇయర్ ఇన్కమ్ నాన్న. ఓకేనా? అది క్యాష్ లో రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ ఎక్రూవల్ కాన్సెప్ట్. ఓకే సార్. The receipts and payments account for the year showed a sum of 4,10,000 received as subscriptions. ఓకే, ఆగు. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో సబ్స్క్రిప్షన్స్ అనే కాలమ్ లో అదే సబ్స్క్రిప్షన్స్ అని రిసీట్ ఉందంట. అంటే అది ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ క్రెడిట్ అవుతుంది సార్ బై క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంతనా? 4,10,000 సార్. టోటల్ గా సబ్స్క్రిప్షన్ లోపల 4,10,000 వచ్చాయంట. కానీ కరెంట్ ఇయర్ సంబంధించి ఎంత యాక్చువల్ గా? 3,67,500. అది రాలేదు సార్. మరి 4,10,000 ఎందుకు వచ్చుంటాయి? ఎక్కువ ఎందుకు వచ్చుంటాయి? మేబీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఉండొచ్చు కదా నాన్న. ఎస్ సార్. ఏదైనా వచ్చి ఉండొచ్చు. క్యాష్ ని కరెంట్ ఇయర్ ఇన్కమ్ ని ఎప్పుడు కూడా కంపేర్ చేయకు. ఓకే సార్. 4 అడ్జస్ట్మెంట్స్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది ఏంటన్నా? కరెంట్ ఇయర్ ఇన్కమ్. ఎస్ సార్. రైట్, చూద్దాం నెక్స్ట్. Subscriptions outstanding on 31st March 2019. ఎక్కడ రాయను? 45,000 sir. ఎక్కడ రాయను? Debit side sir. డెబిట్ సైడ్ 45,000 లాస్ట్ ఇయర్ రిసీవబుల్, అంతేనా? Yes sir. రైట్, నెక్స్ట్. Subscriptions received in advance on 31st March 2020. కరెంట్ ఇయర్ లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంట. ఎక్కడ రాయను? Debit side sir. ఎంత? 62,000 sir. అర్థమవుతుంది కదా నాన్న? Yes sir. సో ఇది డెబిట్ ఎందుకు రాసాం? ఈ ఇయర్ లో వచ్చాయి కాబట్టి, నెక్స్ట్ ఇయర్ లో వచ్చాయి కాబట్టి, ఇయర్ కి సంబంధించినవి కాదు కాబట్టి డెబిట్ చేసాం సార్. డెబిట్ చేసి మైనస్ చేసి ఇన్కమ్ తగ్గించాం. మరి లాస్ట్ ఇయర్ ఎందుకు డెబిట్ చేసాం? అది ఇయర్ కి సంబంధించింది కాబట్టి యాడ్ చేసాం సార్. లాస్ట్ ఇయర్ ది అది కూడా డెబిట్ చేసాం, అది కూడా మైనస్ చేసాం. ఎందుకనంటే 410 లో లాస్ట్ ఇయర్ డబ్బులు వచ్చాయి, ఇన్కమ్ కాదు అది, అందుకనే డెబిట్ చేసాం. ఓకే సార్. లాస్ట్ ఇయర్ ది ఇయర్ రావడం తప్పే, ఇన్కమ్ లో ఉండకూడదు. నెక్స్ట్ ఇయర్ ది ఇయర్ లో రావడం కూడా రాంగే, అది కూడా ఇన్కమ్ లో ఉండకూడదు. అందుకని ఇన్కమ్ నుంచి రెండు మైనస్ చేసాం. yes sir. మైనస్ చేయడం అంటే డెబిట్ చేయడం. ఓకేనా? yes sir. Subscription receivable previous year, received in advance current year. Both are received in current year 4,10,000. It is included in 4,10,000, but it should not be included in 4,10,000 because 45,000 related to previous year, 62,000 related to next year. yes sir. Both are not current year. That's why those two are debited in subscription account. okay sir. అర్థమవుతుందా నాన్న? yes sir. నెక్స్ట్. Subscriptions received in advance on 31st March 2019, 30,000. లాస్ట్ ఇయర్ లో కరెంట్ ఇయర్ ది లాస్ట్ ఇయర్ లోనే వచ్చేసాయి, కానీ ఇయర్ లో క్యాష్ లో లేదు, కానీ అది ఇన్కమే కదా. yes sir. యాడ్ చేయాలి. ఇయర్ వచ్చిన ఇన్కమ్ ఇన్కమే కదా. yes sir. క్రెడిట్ చేయాలి. అర్థమైందా? yes sir. ఫైనల్ గా మిగిలింది ఏంటన్నా? Subscription receivable. అడిగింది అదే బ్యాలెన్స్ ఫిగర్. yes sir. క్యాలిక్యులేట్ చే 45,000 ప్లస్ 367,500 ప్లస్ 62,000. దట్ ఈక్వల్స్ టు 4,74,500. 474,500 మైనస్ 30,000 minus 4,10,000. 34,500. yes Current sir. year receivable is 34,500. Charisma అర్థమైందా నాన్న? అర్థమైంది sir. డౌట్ ఏం లేదు, కన్ఫర్మ్ కదా? yes sir. క్వశ్చన్ ఫైల్ ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు.
లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి రిసీవబుల్ 45,000 డెబిట్ అయిందా? ఎస్ సార్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 30,000 క్రెడిట్ అయిందా? ఎస్ సార్. రెండు లెడ్జెస్ ఎక్కడి నుంచి వస్తాయన్న మనకి? బ్యాలెన్స్ షీట్. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఉంటాయన్న. అవి రెండు ఇక్కడ రాయడం వల్ల లెడ్జెస్ ఏమవుతాయి? క్లోజ్ అవుతాయి సార్. క్లోజ్ అవుతాయి. అలాగే కరెంట్ ఇయర్ 62,000 రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, రిసీవబుల్ 34,500. ఇవి రెండు రాయడం వల్ల ఏమవుతారన్న? ఇయర్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతాయి సార్. ఇయర్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అయ్యి రెండు బ్యాలెన్స్ షీట్ వెళ్తాయి. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. అందుకే వీటిని బ్యాలెన్స్ అని కూడా రాసేసుకోవచ్చు డైరెక్ట్ గా, మనం తప్పేమీ కాదు. ఎస్ సార్. సపరేట్ లెడ్జెస్ ఓపెన్ చేసే ఉద్దేశం లేకపోతే వీటిని ఏమైనా రాసుకోవచ్చు, బ్యాలెన్స్. బ్యాలెన్స్. రైట్, ఓకే. ఓకే సార్. Question number 7 completed. Any doubts? So final accounts నేర్చుకున్న అడ్జస్ట్మెంట్స్ యొక్క డెప్త్ అనాలిసిస్ అంతా కూడా NPO లో కనబడుతుంది. సో ఫైనల్ అకౌంట్స్ లో మనం ఏదైతే నేర్చుకున్నామో వాటిని మనం ఇక్కడ మళ్ళీ సాల్వ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 8 నా. సో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి ఇప్పటిదాకా మనం చేసిన కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ నుంచి ప్రతి క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా ఒక ప్రొసీజర్ పెట్టుకుని దాన్ని మనం ప్రొసీజర్ లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నన్ను అడగచ్చు. సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా మనం ఒక ప్రొసీజర్ లో సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను, ఒక సీక్వెన్స్ చెప్తాను, ఆ సీక్వెన్స్ లో సాల్వ్ చేద్దాం. So let us start with Sai Subbarao. Marel Sai Subbarao. Soumya. Sir. Right, Soumya, illustration number 8 solve చేద్దానా? Okay, sir. Right, and Suprada చెప్పినయని అర్థమైనయా? అర్థమయ్యాయి sir. Right, right. Illustration number 8. సో కొంచెం కష్టంగా అనిపించినా కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్ గా వస్తాయి. Okay, sir. Right. Illustration number 8. Yes, The sir. following was the receipts and payments account of X Club for the year ending 31st March 2020. సో మనకి రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాను. Okay, sir. వాడే ఇస్తాను చూడు, క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే, Yes, sir. ఒక్క నిమిషం. క్వశ్చన్ నెంబర్ 8 తర్వాత చేద్దానన్నా, కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది, ఇప్పుడే వద్దది స్టార్టింగ్ కదా మనం. Okay, sir. క్వశ్చన్ నెంబర్ రైట్ 9 చేద్దాం. Okay, sir. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, తర్వాత ఏం చేద్దామని చూద్దాం. Okay, sir. Right. Sports Writers Club gives the following receipts and payments account for the year ending 31st March 2020. So Yes, receipts sir. and payments account, opening balance, closing balance. What is it? మళ్ళీ తయారు చేయాల్సిన అవసరం లేదు. Okay, sir. సో వెంటనే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ మనకు కనబడగానే దాని నేచర్ మైండ్ లోకి వచ్చేయాలి. సో దాని నేచర్ లో రెండు విషయాలు అన్న. ఒకటి, ఇక్కడ ఉండే రిసీట్స్ అన్ని కూడా కరెంట్ ఇయర్ అయి ఉండొచ్చు, ప్రీవియస్ ఇయర్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ అయి ఉండొచ్చు. Yes, sir. పేమెంట్స్ కూడా కరెంట్ ఇయర్ పేమెంట్ అయి ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ పేమెంట్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ పేమెంట్ ముందే చేసి ఉండొచ్చు, ప్రీపెయిడ్, Yes, sir. బికాజ్ ఇట్ ఇస్ ది క్యాష్ బుక్. Yes, sir. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అన్న, ఇట్ కంటైన్స్ బోత్ రెవెన్యూ నేచర్ ట్రాన్సాక్షన్స్, క్యాపిటల్. Capital nature. సో రెవెన్యూ నేచర్ ట్రాన్సాక్షన్ అయితే Income and expenditures కి పంపి. ఇన్కమ్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ నేచర్ ట్రాన్సాక్షన్ అయితే Balance sheet. అవి ఎలా వెళ్తాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. Okay, sir. ఫిగర్స్ అండ్ అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, రిసీట్స్ అండ్ పేమెంట్స్ వచ్చినాయి కాకుండా మిగతా కొన్ని అసెట్స్ అన్న. యాజ్ ఆన్ 31st March 2019 లాస్ట్ ఇయర్, కరెంట్ ఇయర్. నీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, కరెంట్ ఇయర్ లో ఫైనాన్స్ స్టేట్మెంట్స్ చేయాలి అంటే ఫస్ట్ ఏం ఉండాలి? Sir. ఏ ఇయర్ బుక్స్ అయినా దేంతో స్టార్ట్ అవుతాయి? Balance sheet. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ తో స్టార్ట్. Yes, sir. Yes, sir. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న దాన్నే కదా మనం ఇయర్ ఏంటి ఓపెనింగ్ ఎంట్రీ రా. Opening. Yes, sir. ఆ ఓపెనింగ్ ఎంట్రీలో ఉన్న ప్రతి డెబిట్ అసెట్ ఉంటుంది, ప్రతి లైబిలిటీ క్రెడిట్ ఉంటుంది. Yes, sir. అవి తీసుకునే కదా మనం స్టార్ట్ చేస్తాం. Yes, sir. అందుకే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చేది. Yes, sir. 2019 అంతా ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. 20 ఏంటి? కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్. Yes, sir. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తీసుకుని అది టాలీ అయిందో లేదో చెక్ చేసుకుని కరెక్ట్ గా ఉన్నాయన్ని కూడా ఓపెన్ చేసుకున్నాను, ప్రతి లెడ్జర్ ఓపెన్ చేసి అడ్జస్ట్మెంట్ సెంటర్ ని ఫిల్ చేసి కరెంట్ ఇయర్ ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. Yes, sir. రైట్ నాన్న? Yes, sir.
Next, the closing values of furniture, sports equipment are to be determined after charging depreciation. 10% and 20% respectively, inclusive of additions, if any, during the year. The club's library books are revalued at the end of the year, and the value at the end of the 31st March is 5,250. Asset value, library books revalue చేశారు. ఈ రెండే Okay. అడ్జస్ట్మెంట్స్ అన్న, ఓకేనా? Yes, Required. sir. From the above information, you were required to prepare balance sheet of last year, income and expense of the current year, balance sheet of last year, so current year. Current year. Yes, sir. Right. సో నేను చెప్తున్నాను, నేను జాగ్రత్తగా నేను చెప్పే ప్రొసీజర్ లో సమ్ ని సాల్వ్ చేయాలి. Okay, sir. ఎప్పుడు ఎగ్జామ్ లో ఫైనల్ అకౌంట్స్ అడిగినా సరే, రైట్ అన్న, ఫైనల్ అకౌంట్స్ ఎప్పుడైనా అడిగితే, Yes, sir. రైట్ అన్న, వెంటనే ఒక 2 pages మన నోట్స్ నాతో పాటు సాల్వ్ చేయడానికి ట్రై చేయనా. వన్స్ ఒకసారి అర్థమైతే నెక్స్ట్ టైం నుంచి ఈజీగా చేసుకుంటూ వెళ్ళచ్చు. Okay, sir. మన నోట్ బుక్ లో ఒక పేజ్ పూర్తిగా బ్యాలెన్స్ షీట్ కి, ఒక పేజ్ పూర్తిగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి స్పేస్ వదిలేసి ఫార్మాట్స్ గీయాలి. Okay, sir. రైట్ అన్న, నేను చెప్పినట్టు ఫాలో అవ్వను, అప్పుడు ఈజీగా మిస్ అవ్వకుండా మనం ప్రతిదీ సాల్వ్ చేయగలం. Okay, sir. ఎగ్జామినేషన్ లో 20 మార్క్స్ క్వశ్చన్. Okay, sir. రైట్ అన్న, సో నేను బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో నాతో పాటు నువ్వు కూడా. Yes, sir. లైబిలిటీస్ 2 years అన్న, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ 2 years గా తయారు చేయాలి. Yes, sir. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కంపెనీ పేరు ఏంటన్నది, ఎన్పిఓ పేరు Sports Writers Club, sir. స్పోర్ట్స్ రైటర్స్ క్లబ్, ఎక్స్ క్లబ్, అది ఇందాక ఎక్స్ క్లబ్ కదా. Yes, sir. స్పోర్ట్స్ రైటర్స్ Writers Club. యాజ్ ఆన్, రైట్ అన్న, యాజ్ Yes, ఆన్, sir. యాజ్ ఆన్ అని డేట్ రాస్తున్నాను. దానిలో నీట్ గా 2 years 2 కాలమ్స్ లో రాసేయచ్చు. లైక్ ఒకటి 31st March 1920. 31st March 2020. సో రైట్ అన్న. Yes, sir. అలాగే అసెట్స్ కూడా 31st March 19, 31st March 20. 20. ఇది ఒక పేజ్ అన్న పూర్తిగా, ఓకేనా? Yes, sir. సిమిలర్లీ నెక్స్ట్ స్పేస్ ఎక్కువ తీసుకుని Income and expenditure account. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ అకౌంట్ 2 separate పేజ్ లో, ఓకేనా? ఈ రెండింగ్ Yes, ఎప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ తయారు చేయాల్సింది. 31st March 2020, sir. 20 నాన్న. సో కరెంట్ ఇయర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రైట్ నాన్న. Yes, sir. సో 2 columns. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫార్మాట్ ఏంటన్నా, డెబిట్ సైడ్ ఏముంటాయి? Expenses. ఎక్స్పెండిచర్. లైక్ P&L అకౌంట్ అన్న, సేమ్ ఫార్మాట్. Yes, sir. రైట్ సైడ్ Income. Yes, sir. రైట్, ఇన్కమ్స్ అండ్ అమౌంట్ సిమిలర్ టు P&L అన్నా అంటే P&L ఫార్మాట్ గుర్తొచ్చుకోవడమే. Okay, sir. రైట్. సో 2 pages మనం తయారు చేసుకున్నాం, రైట్? సో ఫార్మాట్స్ తయారు Yes, sir. చేసుకున్నాక నెక్స్ట్ వర్క్ నాన్న సౌమ్య, Yes, sir. ఫస్ట్ ఏం చేయాలి? First formats తయారు చేసుకోవాలి, sir. ఫార్మాట్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఏం తయారు చేసుకుంటానన్నా, లాస్ట్ ఇయర్ కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ డేటా ఫస్ట్ ఫిల్ చేసుకో. Okay, sir. లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ డేటా ఫిల్ చేసుకో. వాట్ Okay, sir. ఫిగర్స్ ఆఫ్ అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ డేటా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, sir. రాద్దాం, ఒక్కొక్కటి చదువుతాను. ఫస్ట్ సాలరీస్ అవుట్ స్టాండింగ్ అని అన్నాను. Salaries outstanding. బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ అసెట్ అది? Sir, voice break అయింది, sir. బ్యాలెన్స్ షీట్ లో ఏంటన్నది, అసెట్ లయబిలిటీ, అవుట్ స్టాండింగ్ సాలరీ అనేది Liability, sir. లయబిలిటీ ఇక్కడ రాస్తున్నారు బ్యాలెన్స్ షీట్ లో.
సాలరీ అవుట్ స్టాండింగ్. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత 710. 710. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 170. 170 సార్. ఇట్లా ప్రతి లెడ్జర్ ఫస్ట్ రాసేనా, ఏం తెలిస్తే అవన్నీ రాసేద్దాం. ఓకే సార్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. లైబిలిటీ సార్. రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ అవుట్ స్టాండింగ్ ఎంత అన్న? లాస్ట్ ఇయర్ 864 సార్. ఓకే, కరెంట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ 973. 973. రైట్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్. లైబిలిటీ సార్. ఎంత అన్న? 226, 340 సార్. 340. రైట్. నెక్స్ట్ నాన్న ఫిక్స్డ్ డిపాజిట్. అసెట్ సార్. అసెట్ నాన్న. సో పైన టాంజిబుల్ అసెట్స్ చదువు, కొంచెం కిందకి రాస్తాను ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకేనా? ఎస్ సార్. సో బ్రాకెట్ లో ఆ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చాను నేను. ఎంత? 10%. 10% సార్. సో కరెంట్ ఇయర్ 20, నెక్స్ట్ ఇయర్ కూడా 20 నాన్న. దాని అర్థం లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ అలాగే ఉంచండి, దాన్ని అమ్మలేదు, ఏమీ చేయలేదు, సేమ్ బ్యాలెన్స్ కంటిన్యూ అవుతుంది కదా. ఎస్ సార్. అంటే దానిలో ఇంక ట్రాన్సాక్షన్స్ ఏమి లేవని అర్థం. ఎస్ సార్. సో జనరల్ గా సేమ్ అమౌంట్ కంటిన్యూ అయితే దాని అర్థం ఏంటో లెడ్జర్ లో ట్రాన్సాక్షన్స్ ఏమి జరగలేదు లెడ్జర్ లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అక్రూడ్. ఇంట్రెస్ట్ అక్రూడ్ అంటే రిసీవబుల్ అన్న. ఎస్ సార్. ఇంట్రెస్ట్ Asset. అసెటా కదా? ఎస్ సార్. అసెటే సార్. లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ 500 సార్. 500. is also 500. ఎస్ సార్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్. అసెట్ సార్. అసెట్ ఎంత అన్న? 1263 సార్. ఓకే, 1260. నెక్స్ట్ 1575 సార్. 1570. రైట్ అన్న. నెక్స్ట్ Yes, sir. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. అసెట్ సార్. అసెట్. వెరీ గుడ్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అసెట్? 417 సార్. 417. ఓకే, 620. 620. రైట్ అన్న. ఇంకా ఏమి ఇచ్చాడు? ఫర్నిచర్ సార్. అసెట్. ఫర్నిచర్. సో ఓన్లీ కరెంట్ ఇయర్ ఇచ్చాను అన్న. సో లాస్ట్ ఇయర్ ఇచ్చాను ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్? 9600. రైట్. నెక్స్ట్ అన్న స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. అసెట్ సార్. 7200. 7200 అన్న. రైట్. నెక్స్ట్ లైబ్రరీ బుక్స్. లైబ్రరీ బుక్స్. ఓకే, ఎంత అన్న? 5000 సార్. 5000. ఓకేనా? ఎస్ సార్. సో ఫస్ట్ ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ రాస్తాం నేను. దీంతో పాటు ఇంకొక బ్యాలెన్స్ కూడా రాయొచ్చు. ఏంటి రాయొచ్చు? పైన రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడా? ఇచ్చారు సార్. క్యాష్ బుక్కే కదా. ఎస్ సార్. క్యాష్ కూడా ఏంటన్నా? అసెట్ అవుతుంది సార్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 4820 సార్. 4820. నెక్స్ట్ 2450. ఎస్ సార్. సో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ కూడా తెలుసు కాబట్టి అది కూడా రాస్తాం నేను. ఓకేనా? ఓకే సార్. సో అసెట్స్ లైబిలిటీస్ డేటా ఫస్ట్ రాసేసుకుంటాం. ఓకేనా? ఎస్ సార్. రాసుకుని ఈ లెడ్జెస్ అన్ని కూడా వర్కింగ్ నోట్స్ ఓపెన్ చేయాలి. ఓకే సార్. నాకు టైం పడుతుంది కానీ ఏది మిస్ అవ్వకుండా కరెక్ట్ గా సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. 20 మార్క్స్ క్వశ్చన్ అన్న. స్పీడ్ అప్ చేస్తే ఇది ఎంతసేపు? ఇప్పుడు దాకా చేసిన పని అంతటికి ఎంతసేపు పడుతుంది చెప్పు? తెలియదు. 5 minutes. ఎస్ సార్. ఇప్పుడు దాకా మనం చేసిన పని కేవలం లెడ్జెస్ పేర్లు రాసి నెంబర్స్ రాయడమే కదా. 5 minutes పడుతుంది. కొంచెం స్పీడ్ అప్ గా రాయగలిగితే. రైట్? ఎస్. ఎగ్జామ్ లో 20 మార్క్స్ క్వశ్చన్ అంటే 45 minutes టైం ఉంటుంది. ఓకే సార్. సో 45 minutes లో మనకి అయింది 5 minutes. ఎస్ సార్. లెడ్జెస్ అన్ని ఓపెన్ చేసి బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ రాయగలమా రాయలేమో ఇప్పుడు చూసి. రాయొచ్చు సార్. అలా రాస్తే అవన్నీ ఇంకెంతసేపు బ్యాలెన్స్ ఉంటాయి? అయ్యో 5 minutes. ఎస్ సార్. రాద్దాం నాన్న. ఎస్ సార్. స్టార్టింగ్ కాబట్టి నీకు కొంచెం టైం పట్టొచ్చు. తర్వాత నెమ్మదిగా ఏమవుతుంది అలవాటు. ఓకే సార్. ఆయన ప్రతి లెడ్జర్ ఓపెన్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలిసే ఓపెనింగ్, క్లోజింగ్ తెలిస్తే 2. ఓకే సార్. రైట్ అన్న. చెప్పు ఒక్కొక్క లెడ్జర్ నువ్వే చెప్పు. సబ్స్క్రిప్షన్స్ అకౌంట్. సబ్స్క్రిప్షన్. రైట్ అన్న. సబ్స్క్రిప్షన్ నన్ను అడుగుతుంది. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ కాదు అన్న. బ్యాలెన్స్ షీట్లు ఇందాక రాసాం కదా అసెట్స్ లయబిలిటీస్ వాటి గురించి. ఓకే సార్. రైట్ అన్న. సాలరీ అవుట్ స్టాండింగ్ ఉందంటే ఒక లెడ్జర్ ఓపెన్ చేద్దాం. ఏ లెడ్జర్? సాలరీ అకౌంట్. సాలరీస్ అకౌంట్. సాలరీస్ అకౌంట్ లో అవుట్ స్టాండింగ్ ఉందా లేదా? ఉంది సార్. లయబిలిటీ అంటే ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. బై బ్యాలెన్స్, బి బై డి, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఎస్ సార్. ఇలా ప్రతి లెడ్జర్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ రాస్తాం. ఓకే సార్.
సో 2 balance carried down. Opening, closing అంటే carried down debit side. Yes, sir. రైట్ అన్న. carried down ఎంత అన్న 17. 170, sir. లెడ్జర్ ఓపెన్ అయింది. సాలరీ తర్వాత లెడ్జర్ ఏంటన్నా? Rent and electricity, sir. రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది కూడా నాన్న బై బ్యాలెన్స్ బిబడి అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంత నాన్న? Balance brought down. Brought down 864, sir. 864. 2 balance carried down ఎంత నాన్న? 973, sir. 973. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ మ్యాగజైన్స్. Magazines and newspapers. ఇలా ప్రతిదీ వర్కింగ్ నోట్ తయారు చేయాలన్న. Yes, sir. By balance brought down. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత నాన్న? 226, sir. 226. క్లోజింగ్ బ్యాలెన్స్ Balance carried down 340, sir. 340. కానీ ఇవి రెండు మనం ఏదైతే ఫార్మాట్స్ తయారు చేసామో అవి కాకుండా అడిషనల్ Yes, sir. 2 పేజెస్ ఆల్రెడీ వదిలేసాం కదా, అవి కాకుండా వర్కింగ్ నోట్స్ అన్నమాట ఇదంతా. Okay, sir. రైట్. నెక్స్ట్ లెడ్జర్. Next, fixed deposit. అవసరమా లెడ్జర్ అవసరమా? అంటే కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి అవసరం రాయక్కర్లేదు. లేదు. ఎస్ సార్. ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఏది అవసరమైతే అది ఓపెన్ చేయాలి. దాని టైం కూడా వేస్ట్ అవుతుంది కదా మనకి. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ సార్, అది కూడా కాన్స్టెంట్ గానే ఉంది సార్. కాన్స్టెంట్ గా ఉన్న ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. ఇది రిసీవబుల్ అండ్ ఇంట్రెస్ట్ లో రిసీవబుల్ అసెట్ ఉంది. క్లోజింగ్ కరెంట్ ఇయర్ రిసీవబుల్, లాస్ట్ ఇయర్ రిసీవబుల్ రెండు సేమ్ ఉండొచ్చు. కానీ దానిలో క్యాష్, కరెంట్ ఇయర్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అన్ని సేమ్ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. లేదు. రాదు. Yes, sir. ఒకవేళ ఏమి అవసరం లేదు అనుకో, దాన్ని మనం అసెట్ లో అయితే మార్పులే ఉండవు, పర్చేస్ ఎక్కువ జరగదు. బట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. ఓకే సార్. ఇంట్రెస్ట్ అకౌంట్ రిసీవబుల్ అండ్ అసెట్ అన్న డెబిట్ బ్యాలెన్స్. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఎక్కువ ఎంతనా? 500 సార్. అలాగే ఇంట్రెస్ట్ క్లోజింగ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంతనా? 500. ఓకే 500 సార్. 500. నెక్స్ట్ Yes, sir. Subscription receivable sir. సబ్స్క్రిప్షన్ అకౌంట్. To balance brought down. సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంతనా? 1263 sir. 1263. క్లోజింగ్ బ్యాలెన్స్ అన్న బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, సారీ క్యారీడ్ డౌన్. Yes sir. 1575. 1575 sir. ఓకేనా? Yes sir. రైట్. నెక్స్ట్ Prepaid expenses sir. ఎక్స్పెన్సెస్ లెడ్జర్. To balance brought down. టు 417 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంతనా? sir. 417. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 620 sir. 620. ఓకేనా? Yes sir. మరి ఈ ప్రొసీజర్ అర్థమైతే నెక్స్ట్ లెవెల్ లో మనకి వీటి నుంచి మాక్సిమం చాప్టర్స్ అన్ని కూడా సింగిల్ ఎంట్రీ, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్, చాలా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, చాలా చాప్టర్స్ కి ప్రొసీజర్ లో మనం ఈజీగా సాల్వ్ చేయడం అర్థమవుతుంది. ఓకేనా? Okay sir. రైట్. నెక్స్ట్ నన్ను Furniture sir. ఇవన్నీ assets. ఫర్నిచర్ అకౌంట్ అసెట్ అన్న. టు బ్యాలెన్స్ బిబడి ఎంత ఫర్నిచర్ ఓపెనింగ్? 9600 sir. క్లోజింగ్ చెప్పాడన్నా? చెప్పలేదు సార్. టూ ఓపెనింగ్ ఒకటే రాయ్. రైట్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకో లెడ్జర్. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ సార్. 1 సెకండ్ అన్న. ఓకే సార్. రైట్. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 7200 సార్. 7200. ఓకే. క్లోజింగ్ Library. అన్న? ఎస్. నో ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. రైట్. నెక్స్ట్ లైబ్రరీ బుక్స్ సార్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 5000. లైబ్రరీ బుక్స్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 5000 సార్. 5000. ఓకేనా? సార్. ఇది సెకండ్ స్టెప్ నాన్న. ఫస్ట్ స్టెప్ ఏంటన్నా? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చేసుకుంటాం సార్. బ్యాలెన్స్ షీట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రెండు ఫార్మాట్స్ ఓపెన్ చేసి లెడ్జర్ బ్యాలెన్సెస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ బ్యాలెన్సెస్ రాస్తాం. ఎస్ సార్. రాసి వర్కింగ్ నోట్స్ లో ప్రతి లెడ్జర్ బ్యాలెన్స్, లెడ్జర్ అకౌంట్ ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తాం. ఎస్ సార్. రైట్ అన్న? ఎస్ సార్. అయిపోయింది. తర్వాత నాన్న నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకా దీనిలో అబ్జర్వ్ చేయాలన్న రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎందుకు చేయాలి? ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కదా సార్. వాడు ఇచ్చేసాడు నాన్న. మళ్ళీ మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్.
అప్పుడు రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఇచ్చిన ప్రతిదీ ట్రాన్సాక్షనే, అది కాకుండా కింద అడిషనల్ గా చెప్పింది కూడా ప్రతిదీ ట్రాన్సాక్షన్. Yes, sir. ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ కి డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. Okay, sir. మనం చెప్పేది అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం వాడు ఇచ్చిన డేటా రాసాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ప్రతి ట్రాన్సాక్షన్ కి డబుల్ ఎంట్రీ. Okay, sir. సో ఎంట్రీ డెబిట్ ఉంటే ఆ డెబిట్ అకౌంట్ కి వెళ్ళాలి, క్రెడిట్ ఉంటే క్రెడిట్ అకౌంట్ కి పోస్ట్ చేయాలి. Okay, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ లో ఫస్ట్ ఏముందన్న సబ్స్క్రిప్షన్. Subscriptions and సబ్స్క్రిప్షన్ రిసీవ్ అయితే ఎంట్రీ. subscription. Subscription account debit to cash or సబ్స్క్రిప్షన్ రిసీవ్ cash or bank debit చేస్తాం sir. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్. Subscription. Yes, sir. సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. Yes, sir. ఎంతనా? 28,600, sir. ఓవర్. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాడు ఇచ్చాడుగా. Yes, sir. అంటే ఆల్రెడీ పోస్టింగ్ అయిపోయినట్టేనా? అవ్వకపోతే మనం రాయాలి తప్ప, అయితే అవసరం లేదు కదా ఇంకా. Yes, sir. రైట్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. Miscellaneous income, sir. మిస్సిలేనియస్ ఇన్కమ్ ఇక్కడ ఎక్కడైనా లెడ్జర్ వచ్చిందా? రాలేదు, sir. దాని అర్థం ఏంటి అంటే నీకు ఎంతైతే క్యాష్ ఇచ్చిందో అది కరెంట్ ఇయర్ ఇన్కమ్. Yes, sir. దానిలో అవుట్ స్టాండింగ్, ప్రీపెయిడ్, రిసీవబుల్, రిసీవ్డ్ అడ్వాన్స్ అనే కాన్సెప్ట్ ఏమీ లేవు. Okay, sir. ఉంటే లెడ్జర్ వచ్చేది కదా, దాని అర్థమవుతుందని ఏం చెప్తారో. Yes, sir. రైట్. సో కాబట్టి వచ్చిన క్యాష్ డైరెక్ట్ గా ఎక్కడ ఇచ్చినా ఎంట్రీ చెప్పు. మిస్లేనియస్ ఇన్కమ్ క్యాష్ రూపంలో వస్తే ఎంట్రీ. Cash account debit to miscellaneous income account. ఆ మిస్లేనియస్ ఇన్కమ్ అనేది లెడ్జర్ ఓపెన్ చేసే బదులు ఆ ఇన్కమ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్. Income and expense. Yes, sir. సో దానిలో డైరెక్ట్ గా బై మిస్లేనియస్ ఇన్కమ్. Miscellaneous income. ఎంతనా? 700, sir. మా అర్థమైందా ఇది? Admin, sir. లెడ్జర్ ఉంటే లెడ్జర్ లో రాస్తాం, లెడ్జర్ లేకపోతే డైరెక్ట్ గా ఎక్కడ తీస్తాం? ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ లో రాస్తాం. Income expenditures లో రాస్తాం. Yes, sir. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. Yes, sir. రైట్. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్, ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంట్రెస్ట్ లెడ్జర్ ఉంది. Yes, sir. 10% అని చెప్పాడా లేదా? చెప్పాడు, sir. సో 10% అంటే 20,000 మీద 10% ఎంత అన్న? 2,000, sir. 2,000 అన్న. మనకు ఇప్పుడు రిసీట్ వచ్చిందంట, ఇక్కడ రాస్తాను నేను. Okay, sir. బై క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత అన్న? 2,000, sir. డబుల్ ఎంట్రీ అయిపోయింది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ లో ఆల్రెడీ రాశారు, ఇంట్రెస్ట్ అకౌంట్ లో రాశారు. Yes, sir. నెక్స్ట్ దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. నెక్స్ట్ Salaries, sir. Credit. సాలరీస్. సాలరీ అకౌంట్ కూడా అడ్జస్ట్మెంట్ ఉందన్న, కాబట్టి సాలరీస్ లో టు క్యాష్ ఆర్ బ్యాంక్ Cash or bank. ఎంత అన్న? 12,000, sir. 12,000. రైట్. నెక్స్ట్ Rent and electricity. రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ లో టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత అన్న? 7,220. 7,220. రైట్. నెక్స్ట్ By library books. లైబ్రరీ బుక్స్ అనే అసెట్ ఉందా లేదా? ఓపెన్ చేసావా లేదా? Open చేసాం, sir. ఉంది నాన్న. సో లైబ్రరీ బుక్స్ అసెట్ కొన్నాం నాన్న. ఎంట్రీ Cash or bank 1,000, sir. 1,000. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయితే ఈ లెడ్జర్ డెబిట్ అవుతుంది. సింపుల్. Magazines and newspapers, sir. మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్ లో కూడా ఇగో ఇక్కడ ఉంది టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత అన్న? 2,172, sir. 2,172. రైట్. నెక్స్ట్ Sundry expenses. తండ్రి ఎక్స్పెన్సెస్ ఇగో నాన్న. ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఉందన్న. టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత అన్న? 10,278, sir. 10,278. రైట్. నెక్స్ట్ అన్న Sports equipment, sir. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లో టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత అన్న? 1,278, sir. Sorry, sir. 1,000, sir. 1,000. 1,000 అన్న. 1,000, sir. ఓకే ఓకే. Only 1,000. 1 సెకండ్ మార్చుతా. అంతే, sir. రైట్. 1,000. ఓకేనా? Yes, sir. సో దీంతో డబుల్ ఎంట్రీస్ అన్ని రాస్తామా రాలేదా? రాసాం, sir. అయిపోలే ఇంకా. నెక్స్ట్ మళ్ళీ కింద అడిషనల్ డేటా ఇచ్చాడు. Yes, sir. ఏం చెప్తారు చూడు. ఫర్నిచర్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఆర్ టు బి చార్జ్ డిప్రిసియేషన్ 10%, 20% per annum. అవునా కదా? Yes, sir. ఫర్నిచర్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పక్క పక్కనే ఉన్నాయి ఇక్కడ లెడ్జర్స్ కనబడుతున్నాయా? Yes, sir. సో ఫర్నిచర్ డిప్రిసియేషన్ కట్టాలి బై డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఏంటి చెప్పు. Depreciation account debit to asset account, sir. అసెట్ అంటే ఫర్నిచర్ కదా. Yes, sir. క్రెడిట్ సైడ్ బై డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాను. 9,600 ఇంటూ ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఎంతనా? 10%, sir. 10% అంటే ఎంతనా? 960, sir. డబుల్ ఎంట్రీ అంటే 2 చోట్ల రాయాలి. ఒకటి డిప్రిసియేషన్ అకౌంట్ లో కూడా రాయాలి కదా మరి. రాయాలి, sir. ఎంట్రీ ఏం చెప్పు. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ ఫర్నిచర్. ఫర్నిచర్ లో రాసు. మరి డిప్రిసియేషన్ అకౌంట్ ని డిప్రిసియేషన్ లెడ్జర్ అవసరం లేదు. డైరెక్ట్ గా డిప్రిసియేషన్ ఎక్కడికి వెళ్తుంది? Income and expenditures లోకి డైరెక్ట్ గా రాసిస్తాం ఇక్కడ. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ Furniture. 960. 960. ఎనీ డౌట్?
No, sir. రైట్ నెక్స్ట్ అలాగే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా నాన్న సేమ్ టు సేమ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా డిప్రిసియేషన్ Yes. బై డిప్రిసియేషన్ 7,200 ప్లస్ 1,000 20%. 8,200 మీద కట్టాలా 7,200 మీద కట్టాలా డిప్రిసియేషన్ పేమెంట్స్ అంటే మైనస్ చేయాలేమో కదా. ఏ పేమెంట్ నాన్న స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ లేదు సార్, ఏం లేదు సార్. ఆ, ఇక్కడ 8,200. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో పేమెంట్ అంటే పర్చేస్ చేసాం అంటే అసెట్ పెరిగింది ఎస్ సార్. రైట్ అందుకే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డెబిట్ చేసాం నా అర్థమైంది సార్. పేమెంట్ రిసీట్స్ బట్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లో అసెట్ పెరిగింది పెరిగిన sir. అసెట్ మీద కూడా డిప్రిసియేషన్ కట్టాలా లేదంటే వాడు సెంటెన్స్ చెప్పారు చూడు ఇన్క్లూజివ్ ఆఫ్ ఎడిషన్స్ ఇఫ్ ఎనీ డ్యూరింగ్ ద ఇయర్ ఎస్ సార్. అంటే ఇంక్లూడింగ్ ఎడిషన్స్ అంటే అప్పుడు ఎంత మీద కట్టాలి డిప్రిసియేషన్ 8,000 8,600. ఎంత కట్టాలి డిప్రిసియేషన్ 820 plus 820. 1640. 20%. Yes, sir. 1640. Sir. 8,200 into 20% ఎంతనా 1640, sir. మరి డబుల్ ఎంట్రీ డిప్రిసియేషన్ అకౌంట్ ఎక్కడ రాయాలి Income and expenditure account lo rayali. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో 2 Depreciation on sports equipment. ఎంతనా 1640, sir. 1640 అమ్మా అర్థమవుతుంది కదనా అర్థమవుతాను సార్. రైట్ నెక్స్ట్ నాన్న Next, club library books are revalued at the end of the year and valued at the end of the March 31st, 2020 was 5,250, sir. సో లైబ్రరీ బుక్స్ గురించి మాట్లాడుతున్నాను Yes, sir. లైబ్రరీ బుక్స్ క్లోజింగ్ అంట వాల్యూ వాడే చెప్పేస్తున్నాడు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అసెట్స్ వాల్యూ క్లోజింగ్ వాల్యూ ఎంత అంట 5,250, sir. కానీ యాక్చువల్ గా రెండు కలిపి ఓపెనింగ్ 5,000 ఉంది కొత్తగా 1,000 రూపాయలు కొన్నప్పుడు 6,000 కదా ఉండాలి బుక్స్ వాల్యూ Yes, sir. బుక్స్ వాల్యూ తగ్గిపోయిందంట రీవాల్యూ జరిగి అంటే అది లాసా కాదా Loss, sir. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ డిప్రిసియేషన్ Depreciation. ఎంత డిప్రిసియేషన్ 5,250. 750, sir. బ్యాలెన్సింగ్ ఫిగర్ డిప్రిసియేషన్ ఇప్పుడు దాకా డిప్రిసియేషన్ వాడు చెప్పాడు క్లోజింగ్ మనకు కనిపెట్టాలి కావచ్చు ఈసారి క్లోజింగ్ వాడు చెప్పేసారు అంటే డిప్రిసియేషన్ మన ఫైండింగ్ Yes, sir. సో 750 డిప్రిసియేషన్ ఎంట్రీ లైబ్రరీ బుక్స్ లో రాస్తాం మరి డిప్రిసియేషన్ ఎక్కడ రాయాలి Expenditure lo rasa. ఎక్స్పెండిచర్ లో రాయాలి To depreciation on డిప్రిసియేషన్ ఆన్ లైబ్రరీ library books. ఎంత 750, sir. అయిపోయింది ఇప్పుడు దీంతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే స్టెప్ నెంబర్ 1 మళ్ళీ చెప్తాను స్టెప్ నెంబర్ 1 ఏం చేసాం Rendu format balance sheet ఫార్మాట్స్ ఓపెన్ చేసాం బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీ డేటా ఇన్పుట్ చేసాం Yes, sir. రెండో స్టెప్ ఏం చేసాం బ్యాలెన్స్ షీట్ లో రాస్తే ప్రతి లెడ్జర్ ఓపెన్ చేసి అందులో బ్యాలెన్స్ రాసుకున్నాం Yes, sir. స్టెప్ నెంబర్ 3 Next, income and expenditure account. ప్రతి ట్రాన్సాక్షన్ అడిషనల్ ట్రాన్సాక్షన్స్ ప్రతిదీ చదివి డబుల్ ఎంట్రీ పోస్ట్ చేసాం Yes, sir. డబుల్ ఎంట్రీ పోస్ట్ చేసాం ఇన్కమ్ ఎక్స్పెన్సివ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి డబుల్ ఎంట్రీ పోస్ట్ Yes, sir. ఫైనల్ గా అప్పుడు డబుల్ ఎంట్రీస్ అన్ని అయిపోయాక క్లోజింగ్ బుక్స్ సింపుల్ సో బుక్స్ ని క్లోజ్ చేయాలంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ముందు లెడ్జర్స్ అన్నిటిని కూడా ఫైనల్ చేయాలి కదా Yes, sir. నువ్వు ఆలోచించు ఇప్పుడు లెడ్జర్ ఓకేనా పేమెంట్ Yes, sir. 12,000 అంట దానిలో 710 లాస్ట్ ఇయర్ అంట అంటే డెబిట్ అయితే క్రెడిట్ అయితే మైనస్ అయిపోయింది కదా Minus అయిపోయింది. Yes, sir. 170 కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ అయిపోయింది కదా Yes, sir. ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది Okay, sir. 12,000 plus 170 minus 710 that equals to 11,460. అర్థమైందా నాన్న Yes, sir. సో తీసుకొచ్చి ఎక్కడ రాయాలి Income and expenditure లో రాస్తాం. టూ సాలరీస్ Yes, sir. 11,460 అర్థమైందా Yes, sir. సిమిలర్లీ రెంట్ కూడా నాన్న బై ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ 7200. 7,220 plus 923 minus 864 that equals to 7329 Yes, sir. సో తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం నాన్న 2 రెంట్ Rent and 7329 ఓకేనా yes, sir. Rent and bill. ప్రతి లెడ్జర్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ షీట్ ఎక్కడికి వెళ్తే అక్కడ రాయాలి Yes, sir. మ్యాగజైన్స్ ఎక్స్పెండిచర్ కాదు నన్ను ఎక్కడికి వెళ్తుంది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది Yes, sir. చూడండి ఎంత బ్యాలెన్స్ ఫిగర్
2172 plus 40 340 minus 226. 2286. Expenditure, income and expenditure లో 2 magazines 2286. అమ్మా ఓకేనా? Yes, sir. అల్టిమేట్ గా ఆ పీరియడ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ వెళ్తే చాలు కదా నాన్న. Yes, sir. రైట్, నెక్స్ట్ నాన్న ఫర్నిచర్ చూడు. ఫర్నిచర్ ఓపెనింగ్ రాసి ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చి డిప్రిసియేషన్ డబుల్ ఎంట్రీ రాస్తాం. ఇంకా మిగిలింది ఏంటంటే బ్యాలెన్స్. Yes, sir. అసెట్ బ్యాలెన్స్ ఉంటుంది నాన్న, ట్రాన్సాక్షన్ కాదు. ఓకేనా? Yes, sir. సో 9600 మైనస్ 960. 8640. Okay, sir. బ్యాలెన్స్ షీట్ నా ఫర్నిచర్ అంటే ఎక్కడ ఉండాలి? బ్యాలెన్స్ షీట్. Yes, sir. క్లోజింగ్ బ్యాలెన్స్ 8640. ఓకేనా? Yes, sir. లైబ్రరీ బుక్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు నాన్న. ఇది కూడా తీసుకెళ్ళి ఎక్కడ రాయాలి? Balance sheet లో, sir. ఎంతనా? 5250, sir. 5250. Yes, sir. నెక్స్ట్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అన్న క్లోజింగ్ బ్యాలెన్స్ తయారు చేయి, క్యాలిక్యులేట్ చేయి. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 7,200, 8,000. 7,200 plus 1,000, 8,200 minus 1,640, that equals to 6,560. Yes, sir. Sports equipment 6,560. Yes, sir. Right. Next, expenses by income and expenditure account. 10,278 plus 417 minus 620, that equals to 10,075. Yes, sir. Income and expenditure లో expenditure కాబట్టి ఎక్స్ట్రా రాయాలి. Debit side, sir. 2 expenses 10,075. నాన్న దానికి ప్రీపెయిడ్ లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ అడ్జస్ట్ అయిపోయా లేదా? అయిపోయాయి, sir. అయిపోయిందన్న. బ్యాలెన్స్ రాసేంటే అయిపోయినట్టే కదా. అయిపోయింది, sir. అదే అన్నమాట ఈ ప్రొసీజర్ లో బెనిఫిట్ అదే, పని ఈజీ అయిపోతుంది. Yes, sir. మళ్ళీ ఇంకా ప్రతి దానికి ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదు. లేదు, sir. ఇన్కమ్ 2 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ 28,600 plus 1,575 minus 1,263, so that equals to 28,912. ఇన్కమ్ నా ఇన్కమ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? Income credit side, sir. బై By సబ్స్క్రిప్షన్స్ subscriptions. 28,912. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ Yes, sir. 2 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 2,000, sir. 2,000. సేమ్ అమౌంట్, ఎందుకంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సేమ్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. Nice. బై ఇంట్రెస్ట్ 2,000. అయిపోయిందా? Yes, sir. స్టెప్ నెంబర్ 4 క్లోజింగ్ ఆఫ్ లెడ్జర్స్. Ledgers. 4 స్టెప్స్ ఓవర్. ఫస్ట్ స్టెప్ ఏంటన్నా? Formats post చేసుకొని Format. balance Step number 2. Step number 2 ledgers open చేస్తాం, sir. Right. Balance. Step number 3. Double entry చేస్తాం, sir. Ledgers అన్ని. Step number 4. Next close చేస్తాం, sir. Ledgers. Ledger. Step number 5 financial statements finalization. Okay, sir. సో ఫైనలైజ్ చేయడానికన్నా ముందు ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ వాల్యూస్ టాలీ అవ్వాలి ఫస్ట్. Okay, sir. లాస్ట్ ఇయర్ 9,600 కలుపుతున్నాను అసెట్స్ అని. 9,600 ప్లస్ 7,200 ప్లస్ 5,000 ప్లస్ 20,000 ప్లస్ 500 ప్లస్ 1,263 ప్లస్ 417 ప్లస్ 4,820 48,800 Okay, sir. లాస్ట్ ఇయర్ నాన్న. ఓకేనా? మైనస్ Okay. 226 మైనస్ 710 మైనస్ 864, సో దట్ ఈక్వల్స్ టు 47,000 వచ్చిందని. ఇంకా డిఫరెన్స్ ఏమై ఉంటుంది అనేది? Capital. ఫండ్. Yes, sir. ఎప్పుడైనా సరే క్యాపిటల్ లేకుండా బ్యాలెన్స్ షీట్ ఉంటుందా? ఉండదు, sir. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నమాట, క్యాపిటల్ ఫండ్. Yes, sir. ఇప్పుడు కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చేయాలంటే ముందు కరెంట్ ఇయర్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉన్న ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలి, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ కనుక్కోవాలి. Yes, sir. సో సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ కనుక్కుందాం మనం. 700 ప్లస్ 28,912 ప్లస్ 2,000, సో టోటల్ ఇన్కమ్ వచ్చి 31,612 Yes, sir. మైనస్ 960 మైనస్ 1640 మైనస్ 750
minus 11,460 minus 7329 minus 2286 minus 10,075. So it is loss none. So not profit. Okay, sir. By deficit. Then Deficit. deficit 2,888. So check just go 2888 plus 700 plus 28912 plus 2,000. That equals to the total is 34,500 now. Okay, sir. సో టోటల్ నేను రాంగ్ చేశాను ఎందుకంటే నేను సక్సెస్ ఊహించుకొని వెళ్ళాను బట్ తర్వాత నెగిటివ్ నెంబర్ వచ్చింది దాన్ని బట్టి ఏమవుతుంది డెఫిసిట్ Deficit అన్న. Yes, sir. డెఫిసిట్ లాస్ ఎవరు బేర్ చేయాలన్నా Owner అదే ఆర్గనైజేషన్ క్యాపిటల్. ఓనర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంకా లెడ్జర్ ఓపెన్ చేయట్లేదు ఇక్కడ రాసేస్తా 47,000 మైనస్ డెఫిసిట్ లాస్ కదా Yes, sir. ఎంత లాస్ 2,888. 2,888 Yes, sir. 2,888 మైనస్ చేస్తే దాని క్లోజింగ్ బ్యాలెన్స్ 47,000 మైనస్ 2,888 44,000. 1 month. Yes, sir. ఇప్పుడు కానీ ఈ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందనుకో మనం రాసిన ప్రతిదీ డబుల్ ఎంట్రీ కరెక్ట్ గా రాసామని అర్థం. Okay, sir. టాలీ అవ్వలేదు అనుకో మనం ఎక్కడో ఏదో ఎంట్రీ వదిలేసాం. Okay, sir. ఆన్సర్ కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. 44,112 ప్లస్ 340 ప్లస్ 170 ప్లస్ 973. సో దట్ ఈక్వల్స్ టు 45,595 వస్తుందండి. Okay, sir. మైనస్ 8640 మైనస్ 6560 మైనస్ 5250 మైనస్ 20,000 మైనస్ 500 మైనస్ 1575 మైనస్ 620 మైనస్ 2450. The answer is 0. Tally. Yes, sir. అర్థమైందా నాన్న? అర్థమైంది, sir. This is the final step. Right now? Okay, sir. సో ఎప్పుడైనా ఎగ్జామ్ లో ఫుల్ లెంత్ క్వశ్చన్ అడిగితే ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. Okay, sir. సో ఫుల్ లెంత్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ లో చేయడం వల్ల ఏ ఐటమ్ మిస్ అవ్వదు, ఏ అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ ని వదలం, ప్రతిదీ ఎక్కడ రాయాలో అక్కడ బ్యాలెన్స్ షీట్ లో రాసేస్తాం, లాస్ట్ ఇయర్ ని కన్సిడర్ చేస్తాం, కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో రాసేస్తాం, అవునా కదా? Yes, sir. ప్రతిదీ చేస్తాం. Yes, sir. కాబట్టి స్టెప్ వైజ్ నేను చెప్పిన ప్రొసీజర్ లో స్టెప్ వైజ్ వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను మళ్ళీ ఒకసారి కాపీ చెప్పాను. ఫార్మాట్స్ ఓపెన్ చేసుకుంటాం, సార్. రైట్ అన్న. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ లెడ్జెస్ ఓపెన్ చేస్తాం, సార్. లెడ్జర్స్ ప్రతిదీ బ్యాలెన్స్ షీట్ లో ప్రతి లెడ్జర్ రాసి ఆ ప్రతి లెడ్జర్ ని ఓపెనింగ్ మళ్ళీ మనం బ్యాలెన్స్ ఓపెన్ చేస్తాం. రైట్. నెక్స్ట్ తర్వాత డబుల్ ఎంట్రీ చేస్తాం, సార్. ప్రతి డబుల్ ఎంట్రీ లెడ్జర్స్ అన్నిటిని డబుల్ ఎంట్రీస్ ఫిల్ చేస్తాం. అడిషనల్ అడ్జస్ట్మెంట్స్ కింద ఏం చెప్తే ఆ బుక్ లో అడ్జస్ట్మెంట్స్ అన్నిటిని డబుల్ ఎంట్రీ రాస్తాం. రైట్. నెక్స్ట్ అన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తర్వాత balance లెడ్జర్స్ అన్నిటిని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తాం, సార్. ఎస్, సార్. క్లోజ్ చేసి అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ కి వెళ్ళాలా లేదా బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళాలో డిసైడ్ చేసి పంపించేస్తాం. ఎస్, సార్. అది స్టెప్ నెంబర్ 4 నాన్న. ఎస్, సార్. లాస్ట్ స్టెప్ ఫైనలైజేషన్. స్టెప్ నెంబర్ 5 ఫైనలైజేషన్. దానిలో ఫస్ట్ ఏం చెక్ చేయాలి? సార్. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ని టోటల్ చేసి క్యాపిటల్ ఫండ్ ఫైండ్ చేసి తర్వాత ప్రాఫిట్ ఎక్స్పెండిచర్ లో సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ని క్యాపిటల్ ఫండ్ కి అడ్జస్ట్ చేసి క్లోజింగ్ క్యాపిటల్ ఫండ్ కనుక్కుని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ని టాలీ చేయాలి. ఎస్, సార్. సో దీంతో మనకి ఏమవుతాయన్నా క్లోజ్ అయింది. క్లోజ్ ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఉందో అవి నెక్స్ట్ ఇయర్ ఏమవుతాయి మళ్ళీ ఓపెనింగ్ అవుతాయి, సార్. సింపుల్ అండ్ దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ టోటల్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఎన్పిఓ. ఓకే, సార్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. రైట్. సో దీంతో ఒకసారి రేపు మీరు క్లాస్కి వచ్చే ముందు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అన్న. సమ్ని నేను చెప్పిన ప్రొసీజర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్ లో మనం కలుద్దాం. రైట్ నా. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. డౌట్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నెక్స్ట్ క్లాస్ లో డౌట్స్ అడిగి మనం ఏదైతే ఇప్పుడు చూడండి అడ్జస్ట్మెంట్స్ నేర్చుకున్నామో వాటి కాన్సెప్ట్ ని సింప్లిఫై చేసి చెప్పేశాను. నువ్వు ఆలోచించినా కూడా అదే జరుగుతుంది. బట్ ఈ ప్రొసీజర్ చాలా సింపుల్. రైట్ నన్ను. ఈ ప్రొసీజర్ చేయడం వల్ల మనం చాలా ఈజీగా సమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.